ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షి గారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండ గారికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రఘునాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. క్లాస్కి వచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజు సెషన్ లో 229వ రోజు క్లాస్ కి అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనకు హైదరాబాద్ నుంచి సీనియర్ తెలుగు మాస్టర్ అయినటువంటి రాఘవి మేడం గారు క్లాస్ కి రావడం జరిగింది. మేడం గారు మనకు మెడిటేషన్ చేయిస్తారండి. ఆ తర్వాత క్లాసు తీసుకుంటారు. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకోండి. చక్కగా మేడం గారి ద్వారా మనము ధ్యానం చేసుకున్నాము. అంతకంటే ముందుగా మేడం గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తూ క్లాస్ కు స్వాగతం చెప్పాము. నమస్తే మేడం, క్లాస్ కు స్వాగతం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మనందరి గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క పాదాభివందనాలు. అలాగే మహావతార్ ఫౌండేషన్ మేడంకి జూమ్ లో విచ్చేసిన మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మాస్టర్స్, ఇది లాస్ట్ టైము మనందరం ధ్యానం చేద్దామని అనుకున్నాము. సో ఇంకా మనం లేట్ చేయొద్దు. మేడం, మీరు ఒక సార్ది ఫ్లూట్ ఏదైనా ఒక సెలెక్ట్ చేయండి. ఒక అరగంట మనం ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఎందుకంటే మనం ఎన్ని క్లాసెస్ విన్నా, ఎంత సజ్జన సాంగత్యం చేసినా సరే, ఎంత స్వాధ్యాయం చేసినా మనందరికీ ఆ నేర్చుకున్నది, ఆ తెలుసుకున్నది అర్థం అవ్వాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. ఎంత సాధన చేస్తే మనకి అంత మంచిది. సో ఒక్క నిమిషం కూడా మనం లేట్ చేయొద్దు మాస్టర్స్, ధ్యానం చేద్దాం. హాయిగా ధ్యానం చేసే ముందు ఒకసారి ధ్యానం చేసే విధానం తెలుసుకుందాము. హాయిగా కూర్చోండి. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఒక అరగంట సేపు మనం ధ్యానం చేద్దాము. సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండండి. ఆలోచనలు వస్తున్నాయని అనుకుంటున్నాం మనము. ఆలోచనలు వచ్చినా సరే మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ శ్వాసను గమనించండి. ఒకవేళ శ్వాసను గమనించాలో ఎట్లాగని మీకు తెలియకపోయినా జస్ట్ కళ్ళు మూసుకుని కూర్చోండి చాలు. ఎందుకంటే కంప్లీట్ బాడీకి రెస్ట్ ఇచ్చేద్దాం మనము. ఎవరికి ఏ ఆసనం కంఫర్ట్ గా అనిపిస్తుందో అదే ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. హాయిగా కూర్చోండి. పత్రిజీ సంగీత ధ్యానం అని ఎందుకు చెప్తారు అంటే, ఆ యొక్క సంగీతం ద్వారా వచ్చే ఎనర్జీ మనకి 3 రెట్లు అధికమైన శక్తినిస్తుంది. మన యొక్క ఆలోచన రహిత స్థితికి చేరుకోవడానికి ధ్యానం ప్లస్ సంగీతము మనకి చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ యొక్క మ్యూజిక్ లో ఉన్న మహత్వం అటువంటిది. ఎవ్వరు కళ్ళు తెరవద్దు మాస్టర్స్. ఒక అరగంట సేపు హాయిగా ధ్యానం చేద్దాం. ఈ ధ్యానం అయిన తర్వాత మనం మన అనుభవాలను షేర్ చేసుకుందాం. శ్వాస మీద ధ్యాస. సహజమైన శ్వాసను గమనిద్దాం మాస్టర్స్, చక్కటి సంగీతాన్ని వింటూ.
Last 4 minutes, masters. Last 3 minutes. Last 2 minutes. Last 1 minute. $50. 40 seconds. 30 seconds. 20 seconds. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతి వేళ్ళను కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. నెమ్మదిగా ఓపెన్ చేయండి కళ్ళు. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా రిలాక్స్గా మీ కళ్ళను ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్, ధ్యానం చేసినందుకు. అంత గొప్ప ధ్యానాన్ని అందించిన మన గురువు పత్రిజీకి ఒక్కసారి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాస్టర్స్, నా అనుభవాలు మీతో మాక్సిమం షేర్ చేసుకున్నాను లాస్ట్ టైం. బట్ ఈరోజు ధ్యానం చేశాక నాకేమనిపించిందంటే ఇంకా మాట్లాడాల్సింది ఏమీ లేదు, ఉన్నది ఏదైనా ఉంటే ధ్యానమే అని అనిపిస్తుంది నాకు. బాగా అంత సైలెంట్ అయిపోయింది లోపల, ఎందుకో నాకు తెలియదు ఒక్కసారిగా. అంటే ధ్యానంకి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో ఈ హాఫ్ అన్ అవర్ ఎవరైతే మాస్టర్స్ జాయిన్ అయ్యారో వారు ఇప్పుడు మనం చేసిన మెడిటేషన్ యొక్క అనుభవాలు ప్లస్ మీకు ఏదైనా ఒక డౌట్ ఉంటే నా ద్వారా నేను ఎంత చెప్పగలనో అంత చెప్పగలుగుతాను మాస్టర్స్. ఎందుకంటే ధ్యానం చేశాక వాయిస్ కూడా నాకు రావట్లేదు, అంత డీప్గా ఉంది. నమస్తే మేడం, చాలా అద్భుతంగా అనిపించింది మెడిటేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మేడం, మీరు ఏదైతే దేవరహస్యాలు బుక్ మాకు చెప్పడం జరిగిందో, దాని గురించి వివరించడం జరిగిందో, ఆ పుస్తకాన్ని తీసుకోవడము, మేము దాన్ని చదవడము, అది ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఆ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్క పాయింట్ చదువుతూ ఉంటే ఎప్పుడూ ఒక డౌట్ ఉండేదన్నమాట మాకు. ఆ, అంటే అనుభవాలు ముందే అయిపోయినాయో తెలియదు, లేకపోతే మాకు రాలేదో తెలియదు.
మెడిటేషన్ చేస్తున్నంతసేపు లోపల నుంచి ఏదైతే హీల్ జరుగుతుందో బాడీ హీల్ జరగడము, మన ఇంట్లో పరిస్థితులు మారిపోవడము, అన్నీ చక్కదిద్దడము అన్నీ ఉంటాయి. కానీ అట్లని మనకేం అట్లా కనిపించేది ఎక్స్పీరియన్స్లు ఏమి ఉండవు. కానీ అది ఎలా ఉంటుంది అని అందరూ చెప్తూ ఉంటారు కదా. అలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటూ ఉంటారు, కానీ మనకు తెలియదు అది ఎట్లుంటుంది అని. కానీ ఆ లోపలికి వెళ్ళి ఆ అనుభవాన్ని పొంది ఆ అనుభవం గురించి వివరించడం ద్వారా ఓ ఇలా ఉంటుందా మేము అంటే కళ్ళ ముందు అది జరుగుతూ ఉన్నట్టు, అది చూస్తూ ఉన్నట్టు వివరించినదంతా కూడా మేము చూసామో లేదో మాకు తెలియదు. ఆ చూసిన విషయాలన్నీ మేడం వివరిస్తూ ఉంటే అది ఎంత పెద్ద డౌట్ ఉండేదంటే మాకు, అంటే తెలియదు కదా ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ తెలియదు. కానీ అక్కడ ఆ పుస్తకంలో వివరించడం ద్వారా ఆ, చాలా అద్భుతమైనవి అన్నీ మేము తెలుసుకోగలిగినాం మేడం. అది ఎలా ఉంటుంది అంటే సూక్ష్మ శరీరయానం అంటే ఎలా ఉంటుంది, వెళ్ళంగానే అలా ఫ్యాన్ తగులుతుందేమో అన్నట్టు అనిపించింది. ఓ ఇలా ఉంటుందా, శూన్యంలో మనకు కనిపించని లోకం ఎలా ఉంటుంది, అలాగే అతల వితల సుతల రసాతల అని అలా కింది లోకాలు కానీ పై లోకాలు కానీ అక్కడికి వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అక్కడున్న పరిస్థితులు ఏంటి, అక్కడ ఎవరెవరు ఉంటారు ఏంటి, ప్రతి విషయంలో కూడా అది చదువుతూ ఉంటే ఎంత అద్భుతంగా అనిపించిందో, ఎంత ఎనర్జీస్ వచ్చాయి. ఇంకా ఇంకా చదువుతూ ఉన్నాము, పూర్తిగా లేదు, చదువుతూ ఉన్నాము. కానీ ఆ అనుభూతి ఏదైతే ఉందో మేడం అద్భుతంగా ఉంది. మీరు మాకు ఈ పుస్తకాన్ని పరిచయం చేసినందుకు మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు మేడం. ఎంత అద్భుతంగా ఉందో, ఎంత అద్భుతంగా అయితే ఇంకా కొన్ని ఉన్నాయి మేడం. అయితే మధ్య మధ్యలో డౌట్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ ఇంకొకసారి చదివేది అనమాట. అది కొంచెం ఆ అంటే ఆ మాటలు కానీ అవన్నీ కూడా అంత స్థాయిలో ఇంకా లేమేమో, అవి అర్థం చేసుకొని వెళ్ళడం కోసము కొంచెము మళ్ళా మళ్ళా రిపీట్ చేసేది అనమాట. అర్థం కావాలి అంటే మళ్ళీ రిపీట్ చేసుకోవడం. ఇది మాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది మేడం. అన్నీ కూడా తెలుసుకోవడము ఆ ఆ ఆ వెళ్ళి తెలుసుకోవడం కంటే వెళ్ళిన వాళ్ళు చెప్పడం ద్వారా ఓ ఇట్లా ఉంటుంది అని ఒక తృప్తంగా ఉంటుంది కదా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును మేడం, కరెక్ట్. అది బుక్ ఎందుకు మనకి అట్రాక్ట్ అయ్యామో ఆ బుక్ కంటే, అది ప్రతి అక్షరము సత్యం అందులో. వినింది కాదు. సార్ ఏదైతే చెప్పారో అదే మేడం అనుభవపూర్వకంగా తెలుసుకుని మనకి ఏ విధంగా అయితే అర్థమవుతుంది అనేది మనకు చెప్పారు అది. సో ఒక క్లాసు ఆ బుక్ రూపంలో వచ్చింది అంతే. సో ఆ బుక్ ఎనర్జీ పరంగా కూడా మనం అవగాహన మారాలి అంటే ఆ పుస్తకము ఒకటి కాదు సార్ మేడం, 2 సార్లు కాదు, కంటిన్యూస్ గా చదువుతూనే ఉండాలి. ఎందుకంటే అక్కడ మన అవగాహన మారుతుంది. ట్రిప్ ఒకసారి చదివాక ఇది అయిపోయిందని మనం పక్కన పెట్టినా మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత చదివినా మళ్ళీ అవగాహన మారుతుంది. మేడం చెప్పింది ఇదా అని చెప్పి. అంటే ఇక్కడ మనం ఏంటంటే మేడం, ఏదైనా ఒక విషయం మనకు అర్థమైతే మనకు ఫస్ట్ ఒక క్లారిటీ రావాలి. ఏంటంటే ఇది మన అవగాహన. ఎందుకంటే సత్యం తెలుసుకునేంత స్థాయికి ఇంకా మనం ఎదగలేదు, ఆ ప్రయాణంలో ఉన్నాము. సార్ ఏది చెప్పినా ఏది మాట్లాడినా 64 కోణాలు ఆలోచిస్తాను నేను అని చెప్తారంట ప్రతిసారి. మనకు ఒక కోణం కూడా సరిగ్గా తెలీదు. అలాంటప్పుడు ఒక అవగాహనకి రావడం తప్పు. సో అందువల్ల మనం ఏది మాట్లాడినా ఫస్ట్ ఏదైనా వాక్ వాక్ మీద ఆధారపడి ఉంటది ఏదైనా సరే. మనం మాట్లాడేటప్పుడు ఇది నా అవగాహన, ఇదే కరెక్ట్ అని కాదు, ఇది నా అవగాహన మేరకు చెప్తున్నాను అని చెప్పి ముందు మన మాట మీద మనకి ఒక పట్టు రావాలి. మాట్లాడేస్తున్నాం కదా, నోరు ఉంది కదా అంటే అది చాలా చాలా ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత దాన్ని మనం చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది దాని ద్వారా. ఎందుకంటే ఒక సామెత కూడా ఉంది, కొన్ని సామెతలు ఉంటాయి కరెక్టే, కానీ అది మనకి అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. అంటే ఏమిటంటే మనం మాట్లాడే మాటను బట్టి మనల్ని పలకరించాలా, మనతో ఆ స్నేహాన్ని కొనసాగించాలా లేదా అనేది ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది. సో అలాంటి వాక్కు మనకు ఉన్నప్పుడు మనం ఎంత సాధన చేయాలి ఈ వాక్కును మనం సంపాదించుకోవాలంటే. పత్రి సారు ఒకసారి వరలక్ష్మి మేడంకి చెప్పారు, మేడం
రామదాస్ కీర్తన ఉంది కదా, పలుకే బంగారం ఆయన ఒకసారి పాడండి అని అన్నారంట సార్. మేడం ఆ పాట పాడాక, ఎందుకు సార్ ఇప్పుడు నా చేత ఈ పాట పాడిస్తున్నారు? ఎందుకంటే మేడం అంతా టెలిపతి. మేడం ఏదైతే టెలిపతి ద్వారా తెలుసుకున్నారో, మాకు ఏది అవసరమో అవన్నీ కూడా మాతో షేర్ చేసుకునేవారు. చేస్తే మేడం పలుకు బంగారం ఆయనే అన్నారు. అంటే బంగారాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుని భద్రంగా దాచుకుంటామో, మన పలుకు కూడా అలా ఉండాలి. పలుకు బంగారం అవుతేనే మనం బంగారం అవుతాము అని చెప్పారంట. సో అందువల్ల అసలు మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాం అనేది మనం తెలుసుకోగలగాలి. మన మాట మనం కూడా వినగలగాలి ఫస్ట్. మాట్లాడేస్తున్నాము, ఉన్నది, తెలిసింది, తెలియనిది, అనుకున్నది, అనుకోలేనిది ఎంతసేపు మాట్లాడతాము. నాకు సారు సబ్జెక్టులు విని, కాన్సెప్ట్లు కూడా విని ఒక డౌట్ వచ్చింది. అరే ఇంత బుక్ అంతా చదివి, ఇంత కాన్సెప్ట్‌ని ఒక్క పదంలో ఎలా చెప్పగలుగుతున్నారు పత్రి సార్ అసలు? అది మన డెప్త్‌కి వెళ్తా ఉంటే చాలా అర్థం ఉంటది. సార్ ఒక్క విషయం చెప్పిన దాంట్లో. ఆ డెప్త్ మనకి అర్థం అవ్వాలి అంటే సాధనే మనకి ఇంపార్టెంట్. ఆ పలుకు అనేది కూడా ఎట్లా మనకి మన పలుకు మీద మనకి గ్రిప్ రావాలి అంటే మౌనం. ఎప్పుడైతే మనం మౌనంగా ఉంటామో మన యొక్క పలుకు ఎంతవరకు మాట్లాడాలనేది ఏది ఒకటే అండి. ఫస్ట్ ఏది మనకు ఒక రోజులో రాదు, 2 రోజుల్లో రాదు. సాధన సంవత్సరాల కొద్దీ సాధన చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సినవి ఏంటంటే రెండే రెండు. ఒకటి ధ్యానంలో ఎక్కువసేపు కూర్చోగలగడం, 2 మన వాక్కు మీద మనకి పట్టు. మనం మాట్లాడాలి అని అనిపించినప్పుడే మనం మాట్లాడగలగాలి. లేదు ఈ క్షణం నేను మాట్లాడకూడదని మనకు తెలిసినప్పుడు మనం ఆగిపోగలగాలి. అలానే ఎక్కడ అవసరం లేదు అనేది కూడా మనం తెలుసుకోగలగాలి. కానీ ఇవన్నీ ఏమీ తెలీదు నాకైతే. సో తెలుసుకున్నాను నేను. ఎందుకు ప్రతి దానికి అనవసరమైన ఎందుకు ఒక 10 నిమిషాలు మాట్లాడాల్సిన చోట గంట మాట్లాడాను నేను అనే బాధ చాలా పడ్డాను ఒకసారి నేను. అప్పటికి ఇంకా నేను ధ్యానంలోకి కూడా రాలేదు. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో నాకు అర్థమవుతుంది. ఎందుకు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాను అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఎవరితో అయినా ఎక్కువసేపు మాట్లాడితే నేను వీక్ అయిపోయేదాన్ని. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ ఎనర్జీ ఏదైతే మనం ధ్యానం ద్వారా సంపాదించుకునే ఎనర్జీ ఏదైతే ఉందో అది మాట్లాడడం ద్వారా మనం వేస్ట్ చేస్తున్నాము. అది నేను తెలుసుకున్నాను. చూపు ద్వారా వేస్ట్ చేస్తున్నాము, వినడం ద్వారా వేస్ట్ చేస్తున్నాము, మాట్లాడడం ద్వారా కూడా వేస్ట్ చేస్తున్నాము మనం ఆ ఎనర్జీని. నాకు ఒక డౌట్ వచ్చింది. నేను మేడంని అడిగా. ఎక్కువ నాకు డౌట్స్ ఏమైనా వస్తే వరలక్ష్మి మేడం అడిగా. మేడం ఎందుకు ఇంత ధ్యానం చేస్తున్నాను, ఇంత నాలెడ్జ్ ఉంది, ఎందుకు సడన్ గా హెల్త్ బాగుండకపోతే వీక్ అయిపోతున్నాను నేను, అసలు మాట్లాడడానికి కూడా ఎందుకు ఓపిక రావట్లేదు, ఈ చేస్తున్న ధ్యానం ఏమైపోయింది, ఈ తింటున్న ఫుడ్ అంతా ఏమైపోయింది అన్న ఒక డౌట్ వచ్చింది. వెంటనే మేడం ఏం చెప్పారంటే, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నామో ఏదైతే సరికాని ఆలోచనలు ఉంటాయో, ఏవైతే సరికాని భావనలు ఉంటాయో ఈ ఎనర్జీ అవి తీసేసుకుంటుందంట. సరికాని ఆలోచనలు వస్తున్నాయి, ధ్యానంలో కూర్చుని అనుకుంటున్నాం, కానీ మనం ధ్యానం ద్వారా సంపాదించుంటున్న ఈ ఎనర్జీని ఈ ఆలోచనలు తీసేసుకుంటున్నాయి, ఈ భావాలు రిసీవ్ చేసేసుకుంటున్నాయంట. ఏదైతే సరికానిది మాట్లాడుతున్నామో అటు వెళ్ళిపోతుంది. అంటే మనం సంపాదిస్తున్నాము కానీ అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నాము అనేది అర్థం. నిజమే కదా. ఎందుకంటే ఎంత హెల్త్ ప్రాబ్లం వస్తుంటే ఎందుకు ఒక్కసారిగా మనం వీక్ అయిపోతున్నాం, ఏమైపోతుంది ఎనర్జీ అంతా. రోజు చూస్తే నేను 2 గంటలు ధ్యానం చేశాను, 3 గంటలు. మరి ఏది హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఆత్మశక్తి మనలో ఏది? అట్లానే నాకు కొంతమంది 70 ఇయర్స్ 80 ఇయర్స్ మన మెడిటేటర్స్ లోనే కొంతమందిని చూసి, ఇవన్నీ నేను క్యాజువల్ గా మాట్లాడుతున్నాను, క్లాస్ లా కాకుండా ఇవాళ ఎందుకు వాక్ గురించి వచ్చింది నాకు. 70 ఇయర్స్ మాస్టర్స్ ని చూశాను నేను. వాళ్ళు చాలా ఎనర్జెటిక్ గా వర్క్ చేయడం చూశాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అస్సలు అలసిపోవడం చూడలేదు నేను వాళ్ళని. తర్వాత కొంతమంది మాస్టర్స్ ని చూశాను, వాళ్ళు 40 ఇయర్స్ 35 ఇయర్స్ ఉంటారు వాళ్ళు.
వాళ్ళు అలసిపోవడం చూశాను నేను. నాకు ఒక డౌట్ వచ్చింది. ఏజ్ పరంగా చూస్తే వీళ్ళు ఎనర్జెటిక్ గా ఉండాలి 35-40 వాళ్ళు, వీళ్ళు శరీరంలో తగ్గాలి ఈ అలసట. కానీ ఎలా వచ్చింది ఇంత ఎనర్జీ 70 ఇయర్స్ వాళ్ళకి? ఎలా వచ్చింది 35 ఇయర్స్ 40 ఇయర్స్ వాళ్ళు ఎందుకు ఎంత వీక్ అయిపోయి మేము చేయలేము పని అని ఆగిపోతున్నారని డౌట్ వచ్చి నేను మేడంని అడిగితే, మేడం ఏం చెప్పారంటే నాకు, ఎప్పుడైతే సరికాని ఆలోచనలు అన్నీ ఉంటాయో మన ఆత్మశక్తిని కూడా లాగేసుకుంటాయంట. సో అప్పుడు మనం ఫిజికల్ గా వర్క్ చేయలేమంట. ఎప్పుడైతే ప్యూరిటీగా ఉంటామో, ఒక ప్యూరిటీ భావనతో మనందరం ఒకటే, అంతా మనలోనే ఉంది అంటే, అది మనకు అనుభవం తెలియకపోయినా జస్ట్ ఒక ఆలోచన, మనం అందరము ఒకటే, అందరూ బాగుండాలి అంతే అన్న ప్యూరిటీతో ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్ గా ఎనర్జీ గెయిన్ అయిపోతుంది. అట్లానే మనం ప్రత్యేకంగా మెడిటేషన్ చేసే ఆ ఎనర్జీని సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఒక పాజిటివ్ గా ఉంటూ అందరి మీద ప్రతిదీ ఒక ప్రేమపూర్వకమైన భావనతో చేస్తామో ఆటోమేటిక్ గా మన శరీరంలో ఈ జీవశక్తి కణాలు, ప్రాణశక్తి కణాలు ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతాయి. అది మనం ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇదే మనకి లోపలే ఎనర్జీని ఇస్తున్నాయి అన్నమాట. మెడిటేషన్ చేస్తున్నాము కానీ ఏం జరుగుతుంది అనేది ఇప్పటి వరకు మనకు తెలియలేదు. నేను ఆ బుక్ చదివాకనే నేను తెలుసుకున్నాను. ఇంత వేస్ట్ చేస్తున్నాం ఎనర్జీ, ఏవో సరికానివి వింటున్నాం. సార్ ఎందుకు వినద్దంటున్నారు ఎదుటివారి మాటలు? మెడిటేషన్ చేయండి అని చెప్తారు, ఎందుకు సారు ఇంటర్ఫియర్ అవ్వరు ఏంటి అని నాకు ఎట్లా తెలిసిందంటే, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళందరూ కొలీగ్స్ ఉంటే ఆఫీస్లో ఏవేవో జరిగినాయి అంట మాటలు. సరే అవన్నీ వింటాం కదా, విన్నాక తనకి ఏమైందంటే చాలా పెద్ద హెడేక్ వచ్చేసింది. హెడేక్ వచ్చేసి తను రాత్రంతా పడుకోలేదు. ఇప్పుడు సార్ తనకి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, ఇప్పుడైతే ఇట్లా ఎదుటివారివి, వారి బాధలు వారివన్నీ వింటాము, మనకి తెలియకుండానే మనం అందులో ఇన్వాల్వ్మెంట్ అయిపోతాము. ఆ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న ఎనర్జీని తగ్గి వాళ్ళు ఏదైతే రిలీజ్ చేసేస్తున్నారు, వాళ్ళ కష్టాలన్నీ చెప్పి మనకి రిలీజ్ చేసేస్తున్నారు. కానీ ఆ రిలీజ్ని ఏం చేస్తున్నామంటే మనం రిసీవ్ చేసుకుంటున్నాం. ఎంత పొరపాటు జరిగిందని తెలియకుండా. అంటే వినొద్దా మేడం అనే ఒక డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే నాకు సేమ్ డౌట్ వచ్చింది. వినొద్దా అంటే ఎట్లా వినగలగాలంటే చెవులతో వినగలగాలి, మనసుతో వినగలకూడదు. అర్థమైందండి నేను చెప్పింది. అంటే విని వదిలేస్తాము. విని వదిలేయడం వేరు. అబ్జర్వ్ చేయండి, అయ్యో వాళ్ళు ఇంత పడ్డారా, వీళ్ళు ఇంత ఫేస్ చేశారా అని మనలో మనం మననం చేసుకుంటూ ఉంటే అది మనం ఆటోమేటిక్గా వారి యొక్క కర్మ ఏదైతే ఫేస్ చేయాలో అది మనం రిసీవ్ చేసుకుంటున్నాము. అంటే మనం మన కర్మలు ప్లస్ వినడం ద్వారా ఎదుటివారి కర్మలు కూడా మనం యాడ్ చేసుకుంటున్నాం. మనకి తెలియని విషయం ఇది. అందుకే ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు ఎంతవరకు వినాలి అనేది కూడా మనం తెలుసుకోగలగాలి. ఏ విధంగా వినగలగాలి. ఇంకా కొన్ని తప్పదు. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఉంటున్నప్పుడు వినవలసిన పరిస్థితి వచ్చింది. కానీ మనం ఏ విధంగా వింటున్నామో వాళ్ళకి ఒక ఫ్రెండ్షిప్ భావనతో వాళ్ళ సొల్యూషన్ ఏ విధంగా చూపిస్తున్నాము మనం. సొల్యూషన్ ఎట్లా చూపించాలంటే ధ్యానం వైపు తీసుకెళ్ళాలి వాళ్ళని. ఏదైనా ఏది జరిగినా మన కర్మ ప్రకారమే జరుగుతుంది. లేదంటే మన చేత కానితనం వల్ల కొన్ని జరుగుతున్నాయి. సో ఇందులో మనం కంప్లైంట్ చేయాల్సింది ఏముంది? ఎదుటివారు ఇట్లా ఉన్నారని కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. అట్లనే నాకు ఒక డౌట్ వచ్చింది. ప్రతిదీ బయట జరుగుతున్నవన్నీ చూసి నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటి ఇవన్నీ నిజంగానే మన కర్మపరంగా జరుగుతున్నాయా? ఎందుకంటే ఈ విధంగా ఉంటాయా కర్మలు అని. సో అప్పుడు మేడం నాకేం చెప్పారంటే, నేను ఈ విషయం అడిగినప్పుడు నాకు ఎప్పుడు ఏదో ఒక డౌట్స్ వస్తూనే ఉంటాయండి. ఎవరిని చూసినా డౌట్స్ వస్తూనే ఉంటాయి ఇట్లాంటివి. సో నేను అడిగా, మేడం జరిగేదంతా కర్మపరంగానే జరుగుతున్నాయా ఈ భూమి మీద అని ఒక డౌట్ వచ్చింది నాకు. అప్పుడు మేడం ఏం చెప్పారంటే నాకు, భూమి మీద ప్రతిదీ ఏది జరిగినా 3 రకాలుగా ఉంటుందంటండి. ఒకటి కర్మ పరంగా జరుగుతుంది. మనం ఏదైతే డిజైన్ చేసుకుని వచ్చామో ఆ డిజైన్ ప్రకారంగా జరుగుతుంది. రెండవది ఏంటంటే మన చేతకానితనం. అంటే ఆ పరిస్థితిలో మనకి ఏ విధంగా ప్రవర్తించాలి అనేది తెలియకపోతే
అంటే బుద్ధి తక్కువతనం. ఈజీగా చెప్పాలి అంటే మన బుద్ధి తక్కువతనంతో మనకి తెలియకుండా మనం చేసిన పొరపాట్ల వల్ల జరుగుతున్నాయి. మూడవది, కొన్ని అనుభవాలు మనం కావాలని తెచ్చుకుంటాం, అక్కడ కర్మ ఉండదు, కానీ దీని ద్వారా మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి. ఆ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ద్వారా ఈ అనుభవము నాకు జీవితంలో కావాలి అన్న ఒక ఫీలింగ్ తెచ్చుకుంటాం మనం. సో దాని ద్వారా అవి మనం క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. అది సో అంటే అందువల్ల ప్రతిదీ మనము ఇది నా కర్మ ప్రకారమే జరుగుతుందని రియలైజేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ మనం చెక్ చేసుకోవాలి, ఈ అనుభవాన్ని నేను తెచ్చుకున్నాను, లేదంటే ఇది కర్మపరంగా జరుగుతుందా, లేదంటే బుద్ధి తక్కువ ఇక్కడ. ఎందుకంటే కంపల్సరీ బుద్ధి తక్కువ పనులు కూడా ఉంటాయి. చూసారా ప్రతిదీ మనకు తెలియకుండా ఎన్ని గొప్ప గొప్ప సూక్ష్మ అర్థాలు ఉన్నాయో చూసారా. సో అట్లాంటి మాస్టర్స్ ఉన్నప్పుడు నేను ఎందుకు మా క్వశ్చన్స్ అడుగుతానంటే, నాకు మేడం ద్వారా తప్ప నాకు ఎక్కడ దొరకు ఆన్సర్స్, నా అభిప్రాయం అది. అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇవన్నీ నేను చెప్పాలి బయట. ఎందుకంటే కొంతమంది మన కర్మ అంతే ఎందుకు అంత రియలైజ్ అవ్వాలి మనం, మన కర్మ అంతే అనేది రియలైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కర్మ, అనుభవమా, లేదంటే బుద్ధి తక్కువ. యాక్సెప్ట్ చేయగలగాలి, అందుకే ప్రతిదీ యాక్సెప్ట్ చేయాలి. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ప్రతి దానికి ఆలోచన విధానం ఉండాలి. ఆ ఆలోచనను బట్టి మనం మన యొక్క కర్మను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒక ఐడియా వస్తుంది మనకి. సో ఇప్పుడు చదివారు అనుభవాలు, దేవరహస్యాలు. ఈ అనుభవాలన్నీ నేను అడిగా మేడంని, ఎందుకు మేడం ఈ బుక్ చదవాలి, అసలు ఎందుకు చదవాలి ఈ బుక్? నేనే కాదు, ప్రతి ఒక్కరు మాస్టర్స్. అంటే అప్పుడు ఏంటంటే, ఒక బుక్ ఒక మాస్టర్ రాశారు అంటే వారి యొక్క అనుభవాల్ని మనం చదివి ఈ అనుభవాలు నాకే రావాలి అన్న ఫీలింగ్ వద్దు. ఓహో ఇంత గొప్ప అనుభవాలు వచ్చినాయా, ఈ అనుభవాల ద్వారా నేను ఏం నేర్చుకోవాలి అన్న భావన మనలో కలిగితే మనం ఎన్లైట్ అవుతాము. లేదు ఇవి మేడం అనుభవాలు కదా, నావి కాదు కదా అంటే, ఇట్లాంటి అనుభవాలు మీరు రావాలంటే మీరు కొన్ని జన్మల సాధన చేయాలి, కొన్ని జన్మల టైం వేస్ట్ మీకు అని చెప్తారు. అంటే టైం వేస్ట్ పనులు అనమాట ఇవన్నీ కొన్ని. అందుకే చూడండి పత్రిసారి లోబోసంగా రాంపాకి తాడే ఉంటుంది మనకున్నట్టే, వారి అనుభవాలు మన అనుభవాలను ఎందుకు చెప్తున్నారు పత్రిసారి అంటే, ఇక్కడ టైం వేస్ట్ అవ్వకూడదు. అంటే కొన్ని ఉంటాయి, కొన్ని అనుభవం వస్తేనే కానీ మనం ఎన్లైట్ అవ్వము, కానీ కొన్ని అనుభవాలు ఇలాంటివి చదివి మనం ఎన్లైట్ ఈజీగా అయిపోవచ్చు. అంటే ఆవిడ ఎన్నో సంవత్సరాల సాధన ఫలము మనము ఒక పుస్తక రూపంలో తింటున్నాం అనమాట. టైం వేస్ట్ వద్దని చెప్పాను. లేదు మేడం మీరు ఎన్ని బుక్స్ రాసినా నేను చదువుతాను, ఎందుకంటే నాకు టైం వేస్ట్ వద్దు అని చెప్పాను నేను మేడంకి అప్పుడు. సో ఇట్లా ఉంటాయి ప్రతిదీ. అందువల్ల ప్రతిదీ ఒక ధోరణిలో వెళ్ళిపోవద్దు మనము. ఇక్కడ మనకు తాడే అనుభవాలు ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, సూక్ష్మ శరీర అనుభవాలు ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, మన లైఫ్ లో మనకి ఏది కావాలో అదే ఉంది, మనం ఏది తెచ్చుకున్నామో అదే ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కంపారిజన్ చేసుకుని వాళ్ళకి నాకెందుకు లేదు, వాళ్ళకిలా నేనెందుకు చేయలేకపోతున్నాను అని దీనివల్లే మనకి బాధ. ఇప్పుడు మన అవగాహన ఎంత ఉందో మనకు అంతే వస్తుంది, అదే చెప్తున్నాము, అదే మాట్లాడుతున్నాము. నిజం చెప్పాలంటే మీరు అందరూ కూర్చుని ఒక 1/2 అవర్ వినగలుగుతున్నారు, నేనైతే వినలేను, అది మీ గ్రేట్. అట్లా ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. నా క్వాలిటీ అది, మీ క్వాలిటీ ఇది. సో ఎవరికి ఏది ఉండాలో అది ఉంది, మన దగ్గర ఏది రావాలో అది వచ్చింది, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాం, ఏం తెచ్చుకోవాలో అదే తెచ్చుకున్నాం. పర్ఫెక్ట్ గా మనం ఏదైతే ఒక లైఫ్ ప్లానింగ్ ఉందో అదే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం టెన్షన్ పడాల్సింది ఏముంది, ఏమీ లేదండి అసలు. వచ్చినా ఓకే, లేకపోయినా ఓకే. ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతూ ఉంటాము, పై మెట్టు ఎక్కుతున్నారో ఎవరైతే వాళ్ళని చూసి మనం ఇష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం కూడా మెట్టు ఎక్కుతా ఉంటే మనం కూడా అదే మెట్టుకి వెళ్ళిపోతాం కంపల్సరీ. కానీ ఆ మెట్లు ఎట్లా ఎక్కాలంటే వెనక్కి చూస్తూ ఎక్కకూడదు మెట్లు. వెనక్కి చూస్తూ ఎక్కామంటే కింద పడతాం మనం.
ఎందుకంటే ముందు మెట్టు తెలియదు కాబట్టి. ఒక మెట్టు ఎక్కాక ఇంకా వెనక్కి చూడవలసిన అవసరం లేదు. ముందు మెట్టు ఎక్కుతూ ఎక్కుతూ వెళ్ళిపోవాలి. సో అందువల్ల మనం ఏ మాస్టర్ని ఎవరిని ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మెట్టు వాళ్ళు ఎక్కుతారు, రేపు వాళ్ళు ఎక్కుతాము, రేపు మనం ఎక్కుతాము. ప్రతి ఒక్కరూ ఆ యొక్క స్థితికి చేరుకోవాల్సిందే. ఎందుకంటే మన లక్ష్యమే అది. ఏదైతే ఒక సోల్ భూమి మీదకి వచ్చిందో ఎన్లైట్ అవ్వడానికి, ఆ సోల్ పర్పసే అది. ఎందుకంటే ఆ సోల్ భూమి మీదకి తెచ్చుకుంటుంది. ప్రతి అనుభవం కావాలి కావాలి కావాలి. ఎందుకంటే ఈ అనుభవాలు అనే అగ్నిలో కాలితేనే గాని సోల్ ఎన్లైట్ అవ్వదు. సోల్ ఎన్లైట్ అవుతుంది కదా, చక్కగా ఎన్నో నేర్చుకున్నాము, ఎన్లైట్ అవుతుంది. అన్ని ప్రాసెస్ ఎట్లా అవ్వాలో అట్లా అవుతుంది. సో ఇక్కడ మనల్ని చూసి అందుకే పత్రి సార్ ఏం చెప్తారంటే, మనం నిన్న ఎలా ఉన్నాము, ఈ రోజు ఎలా ఉన్నాము అనేది మనతో మనకే కంపారిజన్ తప్ప మనకి ఎదుటి వారితో కంపారిజన్ అవసరం లేదు. అవసరం లేదు అక్కడ, అసలు ఏది అవసరం లేదు. ఇంకొకటి, నేను ఇప్పుడు నాతో సహా నేనే ప్రతిదీ ఎగ్జాంపుల్ గా చెప్తాను. నేను వేరే మాస్టర్కి ఏం చెప్పను. ఈ రోజు రాఘవి మేడం కూర్చుని ఇట్లా చెప్పిందంటే, అమ్మో ఈ మేడం చాలా గ్రేట్ నాలెడ్జ్ ఉందన్న ఆలోచన కూడా అవసరం లేదు. ఎందుకంటే ఈ మేడం క్లాస్ చెప్పాక వాళ్ళ ఇంట్లో ఆ పరిస్థితిలో ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా. నేను చెప్పిన క్లాస్ లో మనకి ఏది అవసరం అనేది తీసుకుంటే చాలు, అంతే తప్ప అక్కడ దండలు వేయాల్సిన అవసరం లేదు, కిరీటాలు పెట్టవలసిన అవసరం లేదు ఎవ్వరికి. ఎందుకంటే ఒక మాస్టర్ ఎవరైనా సరే ప్రపంచంలో మాట్లాడేది కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. అది వారి వారి తత్వము, వారి వారి గుణాల మీద ఆధారపడి ఉంటుంది. సో వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి, అబ్బో వీళ్ళు ఎంత బాగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళు చాలా గ్రేట్ అన్న ఆలోచనలు కూడా తీసేద్దాం. మనం అసలు ఏది వద్దు, మనకి ఏది కావాలి అది తీసుకుందాము. ఎందుకంటే సారు కాన్సెప్ట్ నిన్నే చదివాను. నేను అందరు మాస్టర్స్ చదివాను, కానీ ఒక్కొక్క మాస్టర్ నుంచి నాకేది కావాలో అది మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు లోబోసంగ్ రాంపా ఉన్నారు, ఆయన తాడేం మాస్టర్, నాలెడ్జ్ చాలా బాగుంటుంది, కానీ నాన్ వెజ్ తినేవారు. నాకు అది నచ్చలేదు, నాకు అది వద్దు. అలా అవగాహన రావాలి మనకి. ఒక మాస్టర్ యొక్క బుక్ చదవగానే గాని, ఒక మాస్టర్ని మనం చూసినా కూడా ఈ మాస్టర్ నుంచి మనకేది కావాలి, మనకేది అవసరం లేదు, అంతే. ఒకసారి పత్రి మేడంకి ఒక బుక్ ఇచ్చి, మేడం ఈ బుక్ చదవండి అని అన్నారు పత్రి సార్. ఆ బుక్ అంతా చదివాక, ఏముందని చదవమన్నారు ఈ బుక్ లోనని, ఏమీ లేదు అని అన్నారంట పత్రి మేడం. ఆ ఏమీ లేదు అనే విషయం నీకు తెలియడానికే బుక్ ఇచ్చాను అని అన్నారంట సార్. చూసారా? అంటే ఇక్కడ టైం వేస్ట్ అయిందని అనుకుంటాం, కాదు, టైం ఏం వేస్ట్ అవ్వలేదు. అక్కడ లేదనే విషయం మనం తెలుసుకున్నాం కదా. ప్రతి దాంట్లోని మనం తెలుసుకోవాల్సింది ఉంటది, అవసరం లేనిది ఉంటది. ఇక్కడ నాకు ఏం తెలియలేదు అని అనుకోవడానికి లేదు. ఏది ఎక్కడ వేస్ట్ అవ్వదండి, కంపల్సరీ ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉంటాం. చూసారా సార్ ఏం చెప్పారు, అక్కడ ఏమీ లేదని తెలుసుకోవడానికి కూడా ఇంపార్టెంటే కదా మనకి. అన్ని ఇంపార్టెంటే లైఫ్ లో, ఎక్కడ టైం వేస్ట్ లేదు, మా ఏమీ లేదు అసలు. అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ప్రతి ఒక్క నిమిషము మనకు ఉపయోగపడుతుంది, మనల్ని చక్కని జ్ఞానం సైడ్కి తీసుకెళ్తుంది. గమనించుకోవట్లేదు మనం. మనం ఏం చేస్తామంటే మన దృష్టిని మన మీద తప్ప అందరి మీద పెడతాం. 100% యాక్సెప్ట్ చేసే విషయం ఇది. అందరము వాళ్ళలోనే చూస్తున్నాం. మనం ఎలా అసలు మనతో మనం ఉంటే టైమే తెలియదండి. ఇది నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను 2 years నుంచి. మనతో మనం కూర్చుని, మనతో మనం ఎలా ఉన్నాము, మనం ఎలా మాట్లాడుతున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలా ఉండాలి, అరే నేను ఇంకా ఇలా ఉన్నాను నన్ను నేను చెక్ చేసుకోవాలి అన్న సాధన కనుక మన లోపలికి మనం వెళ్ళిపోతే, మనకు బయట ఏమీ కనబడదు, బయట టైం వేస్ట్ అనేది కూడా కనబడదు. ఇది నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, ప్రాక్టీస్ చేసి చెప్తున్నాను నేను మీ అందరికీ ఇది. సో బయట చూడవలసింది ఏమీ లేదు, బయట మాట్లాడవలసింది ఏమీ లేదు, జడ్జిమెంట్ చేయాల్సింది ఏమీ లేదు. అందరం ఈ రోజు నుంచి, అందుకే మెడిటేషన్ నాకు ఇవాళ అదే మాట్లాడడానికి ఏమీ లేదనే అనిపిస్తుంది. అసలు ధ్యానం అయినప్పటి నుంచి చాలా డీప్ గా వెళ్ళిపోయింది. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనతో మనం ఉండాలి. అందుకే చూడండి, అప్పుడు మనము 10 మంది ఉన్నా హ్యాపీగా ఉండగలుగుతాము, 10 మంది లేకపోయినా కూడా మనం ఉండగలుగుతాము. ఈ మెడిటేషన్ అనేది నాకు ఈ చిన్న ఏజ్ నుంచే అవసరం అనేది ఎలా తెలిసిందంటే, జనరల్ గా పాపం పిల్లలు సెటిల్ అయిపోయాక పెద్దవాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్న పెద్ద విషయం ఏంటంటే, నేను ఒంటరి అయిపోయాను, నా దగ్గర పిల్లలు లేరు, ఎవ్వరూ లేరు అని ఒక బాధ ఎక్కువైపోయింది. ఈ ధ్యానం కనుక మన దగ్గర ఉంటే ఈ బాధ కూడా అవసరం లేదు. ఎందుకంటే అమ్మయ్య ఇంట్లో ఎవరో లేరు, హాయిగా ధ్యానం చేసుకుందాం అంటే మనతో మనం ఉంటున్నాం కదా.
ఇంట్లో ఎవరు లేకపోతే ఇప్పుడు నేను అదే అనుకుంటా, మా పిల్లలు ఎప్పుడు స్కూల్కి వెళ్తారా వెళ్ళరు, నేను ఎప్పుడు ధ్యానం చేసుకుందామా అనిపిస్తుంది. వాళ్ళు ఉంటే వాళ్ళతో ఉంటా, వాళ్ళు ఎప్పుడు వెళ్తే బాగుంది ధ్యానం చేసుకుంటాం. అంటే మనతో మనం ఉంటే మనకి ఎవ్వరు ఉన్నా ఉండగలుగుతాము, ఎవరు లేకపోయినా ఉండగలుగుతాము. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకుంటాం ధ్యానం చేయడం ద్వారా. హాయిగా కళ్ళు మూసుకొని కూర్చుందాం, ఎంతసేపు కూర్చుంటాం మా నాన్న డౌట్ వస్తుంది. నిజమే, ఈడు అప్పట్లో టెక్నాలజీ లేదు, ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఉందండి. కాసేపు పిఎంసీ చూద్దాం, కాసేపు ఇళయరాజా గారి పాటలు విందాం, కాసేపు బాలు గారి పాటలు విందాం. సంగీతం వినకూడదు? ఎర్లీ మార్నింగ్ ఏ పాటలైనా పెట్టుకుని మన పని మనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటది, ఎనర్జీ గెయిన్ అవుతుంది మనకి. సంగీతం ఇదే ఇన్స్ట్రుమెంట్, లేదంటే మనకి నచ్చినవి. ఏం మెడిటేషన్ చేస్తున్నాం కదా డ్రమ్సే పెట్టుకోవాలి, ఇది అట్లా ఏమీ లేదు, మనకి ఏది నచ్చితే అది కూడా పెట్టుకోవచ్చు. హాయిగా పెట్టుకోండి, ఒక గంట వినండి, ఒక గంట ప్రకృతి బయట కూర్చోవచ్చు, చెట్లను చూస్తూ ఉండొచ్చు, పైన ఆకాశాన్ని. ఎంత టైం మనం చూడాలే గాని టైం సరిపోదు మనకి. ఆల్రెడీ మనం టైం లేని స్థితికి చేరుకున్నాం ఆల్రెడీ. అందుకే చూడండి, ఫాస్ట్ గా అయిపోతున్నాయి రోజులని అనుకుంటున్నాం, ఫాస్ట్ గా అవ్వట్లేదు. ఆల్రెడీ టైం తక్కువ స్థితికి వెళ్ళిపోయాము మనందరం, అంటే అంత డైమెన్షన్ చేంజ్ అయిపోయాం మనందరం. సో ఇంకా దేని గురించి ఆలోచించాలి, మన ఎదుగుదల మనకుంది. హాయిగా ధ్యానం చేసుకుందాం, బుక్స్ చదువుకుందాం, టైం యూటిలైజ్ చేసుకుందాం, అంతే. హ్యాపీగా మన పని అయిపోయాక వెళ్ళిపోతాము, అంతే. ఇంత హ్యాపీ లైఫ్ ని తీసుకెళ్ళి కష్టాల కడలి అనే ఒక పేరు పెట్టేసాం దానికి, జీవితాన్ని తీసుకెళ్ళి. మన కడుపుని పుట్టారు, మన మాట వినట్లేదు, ఎందుకు వినాలి? ఆ క్వశ్చన్ ఎందుకు వేసుకోలేదు? సార్ ఎప్పుడో క్వశ్చన్ వేసుకోమంటారు, ఎందుకు ఎందుకు చేస్తున్నారు ఇలా అని ఒక క్వశ్చన్ వేసుకుంటారు కదా మీరు, ఎందుకు చేయకూడదు అనే క్వశ్చన్ కూడా ఎందుకు వేసుకోవట్లేదు మీరు? వై వై నాట్? వినట్లేదు, అసలు ఎందుకు వినాలి? ఏదైనా మన బాధ్యత అండి, ఏదైనా బాధ్యత. ఎంతవరకు మన బాధ్యత అనేది మనం తెలుసుకోవాలి. మనం ఆ బాధ్యతలు ఇరుక్కుపోతున్నామా, లేదంటే మన బాధ్యతను మనం చేయగలుగుతున్నామా అనేది కూడా మనకు ఎరుక ఉండాలి. బాధ్యతలో ఇరుక్కోవద్దు, మన పని మనం చేసుకోవాలి. ఏదైనా మనం ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. తర్వాత ఏదైనా వాళ్ళ అనుభవాలు, వాళ్ళ కర్మానుసారంగానే వెళ్తారు ఎవరైనా సరే. అది మన పిల్లలు కానీ, మన రిలేటివ్స్ కానీ, మనం కానీ. సో అందువల్ల ఇప్పటి నుంచి మనతో మనం ఉందాం, హ్యాపీగా ధ్యానం చేసుకుందాం, ఉన్నన్నాళ్ళు ఉందాము, అన్నిటికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాము, అంతే. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా వివరించారు మేడం. ఇంట్లో మాట మీద ఎరుక ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా. మేడం గారు 41 రోజులు 22 అవర్స్ మెడిటేషన్ చేశారు అనేవారు. నాకైతే అనిపించేది, ఎప్పుడు ఆహారం తీసుకుంటారు, ఎప్పుడు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటారు. 22 అవర్స్ ఖచ్చితంగా మేడం గారు ధ్యానం చేయడం వల్ల తను మొత్తం అంత ఎనర్జీతో తనకున్న సమస్యలన్నీ పోగొట్టుకునేసి చక్కగా ఇంకా నెక్స్ట్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది, జర్నీ అంతా కూడా. అంతసేపు అనేసరికి బాబోయ్ అనిపించింది నాకైతే. అది ప్రతిరోజు 22 గంటలు మెడిటేషన్. నైట్ అంతా ధ్యానంలోనే ఉండేవారు, మార్నింగ్ ఒక 2 అవర్స్ పనుల వల్ల. ఓ, ఎంత అద్భుతం కదా అసలు. అది అలా చేయగలిగితే ప్రతి ఒక్కరు కూడా నిజంగా అలాంటి అనుభూతులు పొందగలుగుతారేమో అనిపించింది. అంటే అంత కఠిన అంత సాధన. ధ్యానం చేయడం వల్ల యాక్చువల్లీ మేడం నాన్ వెజ్ తీసుకునేవారు. ఉమ్, ఎప్పుడైతే ఒక మనిషి నాన్ వెజ్ తీసుకుంటారో 14 years పడుతుంది బాడీ క్లియర్ అవడానికి, ఆ బ్లడ్. కానీ ఆ మేడం అట్లా ధ్యానం చేయడం వల్ల 9 years లో క్లియర్ అయిపోయింది. ఒక మాస్టర్ వచ్చి చెప్పారు, నీ బ్లడ్ ఏదైతే ఉందో అది ప్యూర్ అయిపోయింది అని చెప్పి. 9 years అంత సాధన చేయడం వల్ల. ఉమ్. అద్భుతం మేడం. నిజంగా మీరు ఆ రకంగా నాకు పరిచయం అవ్వడము, ఆ పుస్తకాన్ని పరిచయం చేయడం కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. అంటే ఆ, అది రావడము, చదవడము అనేది కూడా గొప్ప విషయం నాకైతే. ఆ, చదువుతూ ఉన్నాను నేను ఇంకా. ఆ, ఒక్కొక్క రోజు అర్థం చేసుకొని, కొన్ని కొన్ని విషయాలను అర్థం చేసుకొని అది మనము ఆ, దాంట్లోకి వెళ్ళి ఆ, అనిపించేది బాగా ఉంటుంది అక్కడ. అది ఆ అనుభూతులన్నీ అంతే కూడా మేడం, మనం పొందవలసింది పొందుతాం మేడం, లేట్ అవుతుందేమో తప్ప పొందుతాం కంపల్సరీ. చాలా బుక్ బాగుంటుంది. మన దగ్గరికి రావాలి, మన అందరి దగ్గరికి వచ్చింది. ఉమ్. ఉమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మాస్టర్స్ ఇంకా ఎవరైనా కానీ తెప్పించుకోకుంటే మేడం దగ్గర నుంచి ఆ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాల్సిన బుక్, అందరూ కూడా తెప్పించుకోండి.
చాలా అద్భుతమైన బుక్ అండి దేవరహస్యాలు. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇది ఖచ్చితంగా చదివి తీయాల్సిన పుస్తకం అండి. అందరూ కూడా చక్కగా తెప్పించుకోండి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అద్భుతమైన సెషన్. చాలా అంటే చాలా డౌట్స్ కూడా క్లియర్ అయిపోయాయి. పిల్లల పట్ల ఎలా ఉండాలి అనేది కూడా ఆ డౌట్ కూడా ఉంటుందన్నమాట. ఇది వినడం లేదు, అది కూడా క్లియర్ అయిపోయింది. మీరు వచ్చినాక నాకు చాలా అంటే చాలా డౌట్స్ కూడా క్లియర్ అయిపోతున్నాయి. అలాగే ఏదో చెప్పాను కదా నేను, నాలో ఒకరు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది కాదు, మీరు ముందుకు పడండి అన్నట్టు మేము ముందుకు పడడం జరిగింది. ధ్యాన మహాయజ్ఞం గురించి మీరు చెప్పిన మాటలే నాకు ఇన్స్పైర్ అయ్యాయి. సార్తో మాట్లాడము అది కూడా యాక్టివ్గా జరిగిపోయింది. అయితే ఏంటంటే ఈ 3 రోజులు ఉండేది వర్షాల కారణంగా నెక్స్ట్ మంత్కి పోస్ట్ పోన్ అయింది. అంతే తప్ప ఆ, అది ఖచ్చితంగా ముందు అద్భుతంగా జరుగుతుంది అని ఆశిస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ అవును మచ్. మేడం. సార్ అదే నేను చెప్పారు నాకు. చూస్తే టైం వేస్ట్ చేసుకుంటూ పో. ఎవరు రావాలో వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు ఆ టైంకి. లేదంటే మనకి ఆ ఎనర్జీ వస్తుంది, చేయగలిగే ఎనర్జీ. చూసి ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నాం. డిపెండెన్సీ ఎక్కువైపోయి. డిపెండెన్సీ లేదు, ఏం లేదు. చెయ్యాలి అని ఒక్క అడుగు మనం వేస్తే వెనకాల 99 వేపిస్తారు మన చేత. అంతే. నేనే అంతే మేడం, చేసుకుంటే వెళ్ళిపోతే ఏదైనా అంతే. అది నాకు బాగా అనిపించింది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను మాట్లాడాలనుకున్నా దయచేసి మాట్లాడండి. ఏమైనా మాట్లాడతారా? అన్మ్యూట్ తీసుకోండి. మేడం నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అమ్మా. అద్భుతంగా ఉందండి మేడం క్లాసు. మనలోకి మనం వెళ్ళి మనమేంటో క్వశ్చన్ చేసుకుంటా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందని చాలా అద్భుతంగా చెప్పారు మేడం. క్లాస్ చాలా అద్భుతంగా ఉంది మేడం. ఎన్నో వివరాలు, చాలా ఆనందం అనిపించింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఏం జీవరహస్యాలు అండి మేడం పుస్తకం? అవునమ్మా, అవును. దేవరహస్యాలు. జీవరహస్యాలండి దేవరహస్యాలండి? దేవరహస్యాలు. దేవరహస్యాలు కావాలంటే మేడం దగ్గరే ఉంటుందండి, మీకు పంపిస్తారు మేడం. ఆహా. మేడం ఎవరండి మేడం? మరి నెంబర్ ఎలాగండి మేడం? నంబర్ తీసుకుంటారా? చెప్పండి మేడం. ఎస్ మేడం. మేడం నంబర్ రాగవి మేడం, మీ నంబర్ చెప్పండి. 99 99 488 488 48801. 01. మళ్ళీ 488 రాయండి అమ్మా, 2 సార్లు. 99 488 88 మళ్ళీ 488 అండి. 01. 488 01 అండి. అవునమ్మా. సరే మేడం. సరే మేడం. ఎవరైనా ఫోన్ చేస్తాను మేడం, మీకు ఫోన్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు మేడంకు కాల్ చేయండి. అలాగే మేడం. పంపిస్తారండి పుస్తకము. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఓకే సార్. ఎస్ సార్. నమస్కారం మేడం. నమస్తే మళ్ళీ సార్, మీ రెండో చెప్పండి. సెషన్ వినే అవకాశం మాకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీరు చెప్పిన ప్రతి పాయింట్ చాలా బాగుంది మేడం. మౌనం మనం ఎంత అవసరమో అంత మాట్లాడనే విషయం చాలా అద్భుతం. అంటే ఎంత మౌనంగా ఉంటే అంత మనకు జ్ఞానం వస్తుంది అనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. ప్రతి పాయింట్ చాలా బాగుంది. మీరు ఇచ్చిన ఆ దేవరహస్యాల పుస్తకం కూడా మీరు తెప్పించుకున్నారు మీ ద్వారా. అవును సార్, అవును. అద్భుతంగా ఉంది. అది చదువుతూనే ఉండాలి, ఒకసారి చదివి వదిలిపెట్టేది కాదు అది. అందులో నేను ఎన్నో పాయింట్లు నాకు అర్థమైనవి. చాలా బాగుంది.
అవును సార్. ఇప్పుడు మనకి ఏవేవో తెలియాల్సిన అవసరం లేదు. ఉమ్. ఏవేవో నాలెడ్జ్‌లు, ఏవేవో ఫెడరేషన్‌లు, గెలక్ట్ ఫెడరేషన్‌లు, ఇంటర్ గెలక్ట్ అవన్నీ అవసరం లేదు మనకి. మనం ఎలా జీవించాలి అన్న బేసిక్ కామన్ సెన్స్ తెలిస్తే చాలు మనకి. అవును. అది తెలిస్తే దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలో అది ఆటోమేటిక్‌గా నేర్చుకుంటాము. ఎందుకంటే ఇక్కడ ఏది జరుగుతుందని అనుకుంటున్నామో పైన లోకాల్లోనే అదే ఉంది. ఒకరోజు నాకు కలలో పత్రిస్ సారు వెళ్తున్నారు. ఎక్కడికో వెళ్తున్నారు పత్రిస్ సారు. పత్రిస్ సారు వెనకాల చాలా మంది వెళ్తున్నారు. ఏంటి ఇది పత్రిస్ సార్ ఇక్కడ భూమి మీద లేదు కదా! పైన మళ్ళీ మెడిటేషన్ క్లాస్ ఎక్కడ జరుగుతుంది? భూమి మీద అప్పట్లోదా అని డౌటొచ్చి నేను ధ్యానంలో కూర్చొని అడిగితే, ఇక్కడ ఎట్లా సార్ క్లాసెస్ మనందరూ అరేంజ్ చేసి అటెండ్ అవుతున్నామో పైన అలా జరుగుతుంది ఇప్పుడు. సో, ఇక్కడ అంటే ఇక్కడేం జరుగుతుందో పైన అదే జరుగుతుంది. ఆ పైన లోకాల్లోనే అదే జరుగుతుంది. అది మళ్ళీ ఇంక పైనేం జరుగుతుందో అక్కడేం తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఇక్కడ మనం తెలుసుకునేది అక్కడ గెయిన్ అవుతుంది అంతే. సో, అందువల్ల ఎలా మాట్లాడాలి? ఎలా ఉండాలి? ఎలా ప్రవర్తించాలి? బేసిక్ అందుకే ప్రతిసారి ఒక వీడియోలో చెప్తారు చూడండి. నాకు బేసిక్ కామన్ సెన్స్ ఉందని చెప్తారు సార్. అంతే చాలు కామన్ సెన్స్. అదొక్కటి ఉంటే చాలు మనం ఏది నేర్చుకోవాలో అన్నీ నేర్చుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ మనకు అందరికీ తెలుసు మనం ఆత్మలము అని చెప్పి. ఆత్మ భూమి మీద ఎదగడానికి వచ్చింది. అంటే ఆల్రెడీ ఎదిగింది. ఆత్మ ఎదిగిపోయింది. ఈ భూమి మీదకి అనుభవాలకు వచ్చింది. ఈ ఆత్మ ఏం తెచ్చుకుంది? శరీరాన్ని తెచ్చుకుంది. అంటే ఇక్కడ ఎన్లైట్ అవ్వాల్సింది శరీరము. ఆ శరీరం ఎన్లైట్ అవ్వి జ్ఞానము దేనికి ఎందుతుంది? ఆత్మకు చేరుకుంటుంది. అనుభవాలు. అందుకే చూడండి ఇది ఎలా తెలిసిందంటే అన్నం తిన్నాక మనం శరీరం సంతోషించిందా అని అడగం. ఆత్మారాముడు తృప్తి చెందాడా అని అడుగుతాం. అంటే ఆ రుచి శరీరం తీసుకుంటుంది, అనుభూతి ఆత్మ తీసుకుంటుంది. అలాగే ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ మన లైఫ్ లో జరిగితే ఆ బాధ, కోపము, ద్వేషము, అసూయ అన్ని శరీరం తీసుకుంటది. దాని ద్వారా వచ్చిన జ్ఞానం సోల్ తీసుకుంటది. సోల్కి అది ఇంపార్టెంట్. ఇవన్నీ అవసరం లేదు సోల్కి. సో అందువల్ల ఈ శరీరాన్ని మనం అందుకే ఈ శరీరం ఎప్పుడైతే మట్టిలో కలిసిపోతుందో లేదంటే చితిమంటల మీద ఉంటది, ఈ కోపాలు, ద్వేషాలు, అసూయలు అన్నీ వెళ్ళిపోతాయి. ఏమీ ఉండవు. కానీ దీని ద్వారా ఏదైతే తెచ్చుకున్నామో జ్ఞానం అది మనకు ఉపయోగపడుతుంది. సో అందువల్ల ఎవరైనా ఏదైనా అన్నారు అంటే మనం అక్కడ ఎన్లైట్ అవుతాం. ఒక అనుభవం మీద చెప్పండి మీరే మీ లైఫ్లో మెడిటేషన్ లేకపోయినా మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక పర్సన్ ద్వారా మీకు ఏదైనా ఒక అనుభవం ఎదురైతే వీళ్ళతో ఇలా ఉండకూడదు, నేను తప్పు చేశాను, ఈసారి నుంచి ఈ విధంగా ఉండాలి అన్న ఒకనొక జ్ఞానం మనలో వస్తుంది. అంటే మనం అక్కడ ఎదిగాము. అలాంటప్పుడు ఆ మనిషిని ఎందుకు తిట్టాలి? మనం తిట్టవలసిన అవసరం ఏముందని చెప్పండి. నేను ఇది ఆలోచించాను, అరే వీళ్ళ ద్వారా నేను ఎన్లైట్ అయ్యాను కదా, అలాంటప్పుడు వీళ్ళని చూస్తే నాకు ఎందుకు కోపం వస్తుంది? నాకు కోపం వచ్చిందంటే నేను ఎన్లైట్ అవ్వలేనట్టు. వాళ్ళని చూడగానే రెస్పెక్ట్, అబ్బా ఈ మనిషి ద్వారా నేను ఇంత గొప్ప జ్ఞానం నేర్చుకున్నానన్న భావన మనలో వచ్చిందంటే మనం ఎన్లైట్ అయినట్టు. అది సార్ నేను నేర్చుకున్నాను. అందుకే నాకు ఎవరిని చూసినా కోపం రావట్లే అప్పుడు. అవును మేడం. ఈ ధ్యానంలో నాకు కూడా అంతే ఎంతో అనుభవం వచ్చింది. అంతకుముందు ఈ ధ్యానానికి రాకముందు కోపము, అంటే చిన్న విషయానికి బాధపడడం, ఒక ఏదైనా ఒక వ్యక్తి మనం ఏదైనా అంటే అదే పదాన్ని పట్టుకొని రాత్రి దాకా అదే పట్టుకొని ఉండడము, ఒక్కోసారి తినకుండా కూడా పండుకోవడము. అంటే అక్కడి నుంచి వచ్చిన వ్యక్తిని నేను. ఎప్పుడైతే ధ్యానంకి వెళ్ళిపోయిన తర్వాత ఒక అద్భుతమైన ఒక మిరాకిల్, అంటే అద్భుతమైన జీవితంలో నేను చూస్తా ఉన్నాను. చాలా మంది ఇప్పుడు మా మిసెస్ కూడా చాలా ఆశ్చర్యపోతుంది వస్తుంది చెప్పాలంటే. ఆమెకు ధ్యానం తెలియదు, పూజ మాత్రమే ఇస్తుంది, కానీ అర్థమవుతుంది అట్లు. అంతకుముందు అనేది ఏమో కన్ను మూసుకొని కూర్చుంటున్నావు గంటలు గంటలు, ఏందో అర్థమైతే లేదు, ఏం చేస్తున్నావు, నాకేమిటి పోతావు, ఆశ్రమంలో పోతావా, ఇక్కడ పోతావు ఏదో అనేది. కానీ ఇప్పుడు అర్థమైపోతున్నాను, ఏదో ఒక అద్భుతం ఉంది, కనపడుతుంది కదా ముంగట్లు. అప్పటికి ఇప్పుడు తేడా కనపడుతుంది కదా. చాలా అద్భుతం ధ్యానం వల్ల. ఒకటి సార్, ఏవైతే మనలో ఈ గుణాలన్నీ ఉంటాయి ఇవన్నీ పోవాలి, ధ్యానం చెయ్యాలి అన్న భావన కూడా వద్దు మనకి. ప్రతిదీ మనలోనే ఉంటాయి.
కోపం ఉంటది, అసూయ ఉంటది, ద్వేషం ఉంటది, పగ ఉంటది, ఉంటే ఉండనియండి. కానీ ఇవి నాకు పోవాలి అని కూడా మనకు ఆలోచన ఉంటుంది. అరే నాకు ఇంకా పోవట్లేదు ఏంటి, ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేసిన అన్న భావన కూడా వద్దు. ప్రతిదీ మనలోనే ఉంటుంది, కానీ వాటిని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. అవును. బ్యాలెన్స్. అసూయ, ఇప్పుడు నాకు ఇది అవసరమా? అసూయ వస్తుంది, కానీ నాకు ఇది అవసరమా? అవసరం లేదు, వద్దు, నువ్వు వెళ్ళిపో. అట్లా బ్యాలెన్స్. ఎందుకంటే మనం ప్రాపంచిక వ్యక్తులతో ప్రాపంచిక జీవితంలో సంఘంలో ఉంటున్నప్పుడు ఇవన్నీ కామన్. అవును. నేను అనుకున్నాను, అరే నాకు కోపం వస్తుంది, కోపం ఎందుకు రాకూడదు, కోపం అనే డౌట్ వచ్చింది నాకు. ఉండాలి, కానీ బ్యాలెన్స్. ఇది అవసరమా అంటే బుద్ధి ఉండాలి. బుద్ధి ఉండాలి. ఎట్లా పెరుగుతుంది మనకి? ధ్యానం, అంతే, సాధన. అది సార్, ఇది నేర్చుకున్నాను. అందువల్ల ఎప్పుడైనా ఎవరైనా చూస్తే అసూయ వస్తే వస్తారని ఉన్నావా లోపల అనుకుంటాను, అంతే నేను. అంటే ఒక ఈజీగా తీసుకోవడం నేర్చుకున్నాను నేను. ఉన్నావా లోపల, అలాగే ఉండు, నువ్వు వద్దు, బయటికి రాకు, నాకు అవసరం లేదు ఇప్పుడు వాళ్ళతో అసూయ అని చెప్పుకుంటాను నాతో నేను. అంతే, ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది, వెళ్ళిపోతాను. అట్లాగే ద్వేషం వచ్చిన, అమ్మో ద్వేషం, నువ్వు కూడా ఉన్నావా, లోపల కూర్చో, బయటికి రాకు, ఇట్లా నాతో నేను చెప్పుకుంటూ ఉంటాను అనమాట. అంటే ఒక సరదాగా హ్యాపీ మూమెంట్ లోకి తీసుకెళ్ళిపోతారు అనమాట. సో అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే అన్నీ ఉన్నాయి మనలో, ఏది తోసేయాలి ఎవ్వరికి పోవు సార్. అవి అవసరం లేదు కూడా, పోగొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. బ్యాలెన్స్ నేర్చుకోవాలి. బ్యాలెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ లో. అది నేను తెలుసుకున్నది. అది సార్, నా జ్ఞానం మీ అందరికీ ఏదో ఉపయోగపడితే అదే నాకు హ్యాపీ. సంతోషం. అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు ఇక్కడ. ఎన్నో ఉపయోగాలు, ఎన్నో అద్భుతమైన పాయింట్స్ పెట్టారు. దాన్ని మాకు అర్థమయ్యేలా చెప్పారు. అది జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఏది ఈజీ తక్కువ అంచడానికి వీల్లేదు. మీరు రావడం, ఒక్కొక్క పాయింట్ చెప్పడం అంటే దానికి ఎంతో ఎంతో అంటే మాస్టర్ల వారి యొక్క ప్రోత్సాహం ఉంటేనే మీరు ఇక్కడికి వచ్చి మాకు చెప్పగలుగుతారు, మీరు వినగలుగుతున్నాం. వినే అదృష్టం కూడా అందరికి ఉండదు కదా మేడం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన రంగనాథ్ సార్కు, ప్రతిరోజు మాడుతూ ఇంత మంచి అవకాశాలు ఇస్తున్న లలితా మేడంకు కోటి ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రవీంద్ర. చెప్పండి రాధా మేడం. నమస్తే మేడం గారు. నమస్తే సార్. చాలా సరళమైన భాషలో మాకు చక్కటి జ్ఞానాన్ని అందజేశారు. మీ యొక్క అనుభవాలను జోడించి ఏదో మాట మాట్లాడుకున్నట్టుంది, కానీ ఉపన్యాసం ఇచ్చినట్టు లేదు. కానీ మాకు జ్ఞానం మాత్రం చాలా ఎక్కువ ఇచ్చేసారు మేడం. ప్రతి మాట కూడా ఒక తోటలాగా వచ్చేసింది, అది ప్రతి మాట కూడా. కాబట్టి చాలా చక్కగా జ్ఞానాన్ని అందజేశారు. మనకి సరికాల ఆలోచనలు రోజుకి కొన్ని వేలు వస్తుంటాయని చెప్పి మనం తెలుసుకున్నాము. అది ధ్యానం ద్వారా సంపాదించినటువంటి శక్తిని అంతా కూడా ఆలోచనల వల్ల పోతుంది. కాబట్టి ఆలోచనలను మనం కట్టడి చేసుకుంటే మన యొక్క శక్తిని మనం నిలుపుకోగలుగుతాం. అదే కదా మేడం, మీరు మెయిన్ గా ఉండేది అదే, ఆలోచనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కానీ మన మనసు ఎప్పుడు గమనించండి, సరికాని వాటి సైడే తీసుకెళ్తుంది. సరికాని ఆలోచనలు రానియకుండా ఎప్పుడు అంటే సార్ మనం ఎంత పవర్ ఎలాంటిదంటే సార్, ఒక పర్సన్ మీకు 99 మంచి చేయని, ఒకటి చెత్త పని చేయనియండి, మీకు ఒకటే గుర్తుంటది. మనకి ఒకటే మనిషి చూడంగానే అదే గుర్తొస్తుంది, కానీ అతను చేసిన మంచి అన్ని గుర్తు రాదు అనమాట. అదే మేడం, అందుకే ప్రతిరోజు మనతో మనం యుద్ధం చేయాలి సార్. ఏది అవసరం అనేది మనతో మనం యుద్ధం చేయాలి. ఇది అవసరం లేదు నాకు, నేను రోజు నాతో నేను మాట్లాడుకుంటాను. నాకు ఏదైనా వస్తే నాకు ఇది ఎందుకు, నాకు ఇది అవసరం లేదు ఇప్పుడు అని చెప్పుకుంటాను నాతో నేను. ఇప్పుడు ఎవరో ఏదో అన్నారు, అవును ఇప్పుడు ఎందుకు గుర్తు చేసావు, పక్క వాళ్ళతో మనం, ఇప్పుడు నేను మీతో ఒక రవీంద్ర సార్తో నేను ఎట్లా మాట్లాడుతాను, నాతో నేను మాట్లాడుకుంటాను. వంట చేస్తున్నప్పుడు వస్తే కరెక్ట్గా నాకు వాళ్ళు ఇలా అన్నారు, అవును అన్నారు, అయితే ఏంటి ఇప్పుడు, నాకు ఇప్పుడు ఇది అవసరం లేదు అని అంటాను నేను. వెంటనే పక్కకి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ గుర్తు చేసావా, ఉండు నీ పని చెప్తా అని అంటే మైండ్ డైవర్ట్ చేసుకుంటాను. ఇట్లా నాతో నేను యుద్ధం రోజు. అది ఎందుకంటే సార్ ఇవన్నీ కామన్ సార్. ఎవ్వరు అంత ఎన్లైట్ అయ్యే స్థాయికి ఉంటే మనం భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. అంత ఎన్లైట్ అయిపోతే ప్రతిరోజు వస్తున్నా మనతో మనం, నాకు ఇవి వద్దు, ఇవి అవసరం లేదు ఇప్పుడు, ఎవరో ఏదో అన్నారు, పాస్ట్, గతం గతహ అయిపోయింది, గతంతో అవ్వాల్సిన అవసరం లేదు, ప్రెజెంట్ కావాలి. సో గతంలో నేను ఇలా అన్నారని కంపల్సరీ మైండ్ గుర్తు చేస్తా సార్. దాని పని అదే, మనల్ని గతంలోకి తీసుకెళ్లడమే దాని టార్గెట్. మన టార్గెట్ ఏంటి, బుద్ధి యొక్క టార్గెట్, నాకు అది అవసరం లేదు ఇప్పుడు, నాకు ఎందుకు ఇది,
అదే మనం పిల్లలతోనూ పక్క వాళ్ళతో చెప్పినట్టు. అది సార్ ఓకే, అట్లా చెప్పుకుంటా నేను. ధన్యవాదాలు మేడం గారు. థ్యాంక్ యూ సార్. రాధా మేడం గారు మాట్లాడండి. నమస్తే మేడం గారు. నమస్తే మేడం, చెప్పండి. మేడం గారికి మీకు నమస్తే మేడం గారు. అయితే సరికాని ఆలోచనల నుండి మనసుని ఎలా నచ్చ చెప్పుకోవాలో అన్న విషయం చాలా బాగా చెప్పారు మేడం గారు. అలాగే ఈ ధ్యానం చేయడం వల్ల ఎలా ఏ విషయాన్నైనా ఎలా యాక్సెప్ట్ చేయాలి అన్నది కూడా చాలా బాగా చెప్పారు. అయితే కొన్ని విషయాల్లో కొంచెం యాక్సెప్ట్ అన్నది చేయలేకపోతున్నాను. దానికి కారణం సాధన సరిపోలేదు మేడం. సాధన అంటే సరిపోకపోతే మనసు పనిచేస్తుంది. అంటే ఆ మూమెంట్ వరకు కూడాను కొంత పేషెన్సీ అన్నది 99% ఉంటుంది. ఆ 1% అన్నది ఉండడం లేదు. మనకు 100 ఎందుకు మేడం, 1% యాక్సెప్టెన్సీ ఉంటే చాలు. 100 అవసరం లేదు మనకు, 99 కూడా అవసరం లేదు మనకి యాక్సెప్టెన్సీ. 1% ఉంటే చాలు. ఇంకొకటి మేడం, ఏదైనా ఒక సందర్భం జరిగిన వెంటనే ఒక ఎమోషన్ రావడం కామన్ అది. యాక్సెప్ట్ చేయలేకపోతున్నానని మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు. ఆ ఎమోషన్ అనేది కామన్. కానీ ఆ ఎమోషన్ కి మనం తొందరగా అట్రాక్ట్ అయిపోవద్దు. ఒక్క క్షణం అట్రాక్ట్ అయిపోతున్నాను మేడం. ఒక్క క్షణం ఖాళీగా ఆలోచించాలి. ఇది అవసరమా, ఇక్కడ ఇది అవసరమా అని. కొన్ని సార్లు ఎమోషన్ ఉండాలి మేడం. ఆ ఎమోషన్ లేకపోతే పనులు అవ్వవు మనకు భూమి మీద. ఆ క్షణంలో ఇప్పుడు ఆలోచించలేకపోతున్నాను పిల్లలు మేడం. ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు అన్నారు అనుకోండి, మనల్ని ఎక్కి ఆడిస్తారు. అందుకే ఆ లోపల వాళ్ళ మీద ప్రేమ ఉండాలి. పైన ఏంటి అని కళ్ళు అరచేయగానే వాళ్ళు పారిపోవాలి. ఆ ఎమోషన్ మొహంలో కనిపించాలి, ప్రేమ మనసులో ఉండాలి. అలానే ప్రతి సిచ్యువేషన్ లో మేడం తొందరగా మనము ఇలా నాకు ఎందుకు వచ్చింది అనేది కూడా మీరు ఆలోచించద్దు. ఏ ఎమోషన్ వస్తుంది అనేది గమనించుకోండి. ఆ ఎమోషన్ వస్తే రానివ్వండి, బయటికి తప్పేం లేదు. కోపం వచ్చేసిందా రానివ్వండి. కానీ మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో ఆ క్షణంలో ఏం జరిగింది అనేది మిమ్మల్ని మీరు నెమరు వేసుకోండి. మిమ్మల్ని మీరు గమనించుకుంటే మీకు సొల్యూషన్ వస్తుంది. కొంచెం గమనించుకుంటే పెరుగుతుంది మేడం కంపల్సరీ. ఎందుకంటే నాకు ఎమోషన్లు వస్తున్నాయి అని అనద్దు. వస్తుంది కామన్. ఎందుకు రావు మేడం? నేను సార్ని అదే అడిగాను, ఎందుకు సార్ ప్రతిదానికి కోపం వస్తుంది, ఎమోషన్స్ వస్తాయంటే ఆవకాయ పచ్చడి వేసుకుని అన్నం తినట్లేదా నువ్వు అని అడిగారు సార్ నన్ను. అంటే ఉప్పు కారం తినట్లేదా అని అడిగారు. ఆ రెండు తింటే కామన్ మేడం ఇవన్నీ. చూసారు ఎంత ఈజీ. అప్పటి నుంచి నాకు ఏ ఎమోషన్ వచ్చినా నేను ఆవకాయ పచ్చడి తింటున్నాను కదా అనుకుంటాను నేను, అంతే. సో ఇవన్నీ కామన్ మేడం. గుణం మేడం, ఇవి మనిషి యొక్క గుణాలు. ఇవన్నీ అరిషడ్ వర్గాలు అంటారు కదా. ఎమోషన్స్ కూడా కామన్. కానీ ఎమోషన్స్ లోకి డెప్త్ గా వెళ్ళిపోకూడదు. మనం డెప్త్ వెళ్ళిపోతాము, అది చూసుకోండి మీరు. నేను డెప్త్ కి వెళ్తున్నానా, ఎమోషన్ లోకి వచ్చి ఆగిపోతున్నానా? ఎమోషన్ లోకి వచ్చి ఆగిపోతే తప్పులేదు, డెప్త్ కి వెళ్ళిపోతేనే ప్రాబ్లం వస్తుంది మనకి. ఎందుకంటే మనతో మనకే ప్రాబ్లము ఆ ఎమోషన్. ఎందుకంటే ఏ గుణం మనం అందులోకి వెళ్ళిపోతే కాలిపోయేది మనమే మేడం. మనకే నష్టం అది ఆ గుణం. ఎందుకంటే దానివల్ల చాలా చాలా ఎగ్జామ్స్ పడాల్సి వస్తుంది. నిప్పును పట్టుకుంటే మన చెయ్య కాలుతుందన్న విషయం తెలుసు. కానీ ఆ మూమెంట్ లో అన్నది దాన్ని కొంచెం అవాయిడ్ ఏం చేయలేదు. చేస్తాం మేడం? అందుకే దేవరహస్యాలు బుక్. మనసు అంత బాగా పనిచేస్తుంది. మనసే ఆడించేస్తుంది మనల్ని. ఎంత బాగా ఆడిస్తుంది అనుకున్నారు? ఎట్లా అంటే మన సహజ గుణాన్ని మరిచిపోయేంతగా ఆడిస్తుంది మనల్ని మనసు. చూడండి, ఇప్పుడు మీరు నన్ను తిట్టారనుకో, నేను కూడా మిమ్మల్ని వెంటనే తిట్టేస్తాను. ఎందుకు అంటే మీరు నన్ను తిట్టారు కదా, నేను ఎందుకు తిట్టకూడదు? అరే తను తిట్టారు, ఓకే, తను అలా ఉంది, నేను ఎందుకు తిట్టాలి అనేది ఎందుకు రావట్లేదు? అంటే ప్రపంచం మనం ఏం చేస్తున్నామంటే మన సహజ గుణాన్ని మనం మరిచిపోయి ఎదుటివాడు మనకి ఏమిస్తే మనం అదే ఇవ్వాలి అని కోరుకున్నాం. అందుకే చూడండి, పక్కింటి వాడు ఎవరు ఈజీగా చెప్పాలంటే పక్కింటి వాళ్ళు ఏమైనా బౌల్ వేసిస్తే మనం కూడా ఏదో వేసేస్తాం. ముందే మనం ఎందుకు ఇవ్వం బౌల్ వాళ్ళకి? అదే వాళ్ళకి ఖాళీ గిన్నె ఇవ్వకూడదనే విషయం తెలుసు, మరి ముందే మనమే ఎందుకు పెట్టివ్వం వాళ్ళకి? అంటే వాళ్ళు పెడితేనే మనం పెడతాం, లేదంటే పెట్టం మనం. అలా అయిపోయింది మేడం మన గుణం. మన ప్రాపంచిక జీవితం అలా అయిపోయింది మేడం. ఇవన్నీ లైఫ్ లో జరిగే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను. ఇంకొక ఎగ్జాంపుల్, పెళ్లిళ్ళకి కూడా వెళ్ళాలంటే గమనించండి. ఫస్ట్ ఏం పెట్టారు వీళ్ళు, మనకి ఏం పెట్టారు? పెళ్లిళ్ళకి వెళ్ళాలనుకున్నా కూడా అబ్జర్వ్ చేయండి ఎవరైనా, వాళ్ళకి ఏమి ఇవ్వాలి అన్న ఆలోచన రాదు. వీళ్ళు మనకి ఏం పెట్టారు?
అదే ఇద్దాం మనం కూడా. అంటే కొంతమంది ఉండకపోవచ్చు. అంటే మన మైండ్ అలా వెళ్ళిపోతుంది. అంటే మనం మనస్సులో పడి మేడం మన సహజ గుణాన్ని మనం మర్చిపోతున్నాం. ఆ సో క్షణంలో అందువల్ల ఏదో రావు మేడం. ఆ రావు. క్షణంలో ఏదో కూడా ఆలోచన కూడా రాదు మేడం. రాదు, అస్సలు రాదు. ఎమోషన్ అందుకే ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మన జీవితంలో సాధన సరిపోకే. మరి నేను ఒకప్పుడు అలా ఉన్న రాగివిని మరి ఇప్పుడు ఇలా ఎందుకున్నాను నేను? మరి నేను ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? నేను ఎందుకు ఆలోచించట్లేదు? నా బాధ్యత ఏంటి అనేది ఎలా వస్తుంది? సాధన. మార్నింగ్ 2 గంటలు, పిల్లలు వెళ్ళిపోయాక గంటలు, పుస్తకం, వీళ్ళు ఏం చెప్పారు, ఇట్లా అంటే ఇదే పనిలో ఉంటాను నేను. అందువల్ల ఏం లేదు మేడం, కానీ ఏం తప్పలేదు. సాధన మెడిటేషన్ చేయండి. మీ సమస్య అనే దాని పక్కన ఒక పెద్ద గీత గీయండి ధ్యానంతో. అంతే, ఏం లేదు. ఇవన్నీ నాకు ఇలా ఎందుకు వస్తాయని కూడా అనుకోవద్దు. వస్తాయి, కామన్. రావాలి కూడా, రాకపోతేనే తప్పు. ఓకే మేడం గారు, థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. పుస్తకం తెప్పించుకోండి మేడం. ప్రతి ఒక్కరు పుస్తకం చదవాలి. అది మనల్ని మనము బాగా తీర్చిదిద్దుకునే దానికి చాలా అద్భుతమైన పుస్తకం అండి. ఖచ్చితంగా తెప్పించుకొని చదవండి. కృష్ణ కుమార్ గారు మాట్లాడండి. కృష్ణకుమారి మేడం, నమస్తే, చెప్పండి. అన్ని తీసుకోవాలన్నా? నమస్తే మ్యామ్, వినిపిస్తుంది అప్పుడు? వినిపిస్తుంది. క్లాస్ బాగుందని చెప్పాను. అసలు వినిపించలేదా నేను మాట్లాడింది ఇందాక మీకు? లేదు, మీరు తీసుకోలేదు మీరు. ఓకే. మ్యామ్ నంబర్ చెప్పారు కదా ఇందాక, లాస్ట్ లో 01 09 అర్థం కాలేదు ఇందాక. అదే 01 అడుగుదామని. మేడం. 01. ఇప్పుడు రెండో బుక్ రాబోతుంది, అది మొత్తం వాక్ గురించే. కాదు మ్యామ్, ఆ 99 బుక్ చదివితే మనం ఏ స్థాయిలో ఉన్నాము అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. అది ఇంకా రాలేదు, రాగానే మీ అందరికి ఇన్ఫార్మ్ చేస్తాను. మెసేజ్ చేస్తాను కృష్ణకుమారి గారు. మీకు సరే చేస్తాను. మేడం గారితో మాట్లాడండి. క్లాస్ బాగుంది మ్యామ్, మెడిటేషన్ కూడా బాగుంది ఇవాళ. బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అందరూ అడిగిన క్వశ్చన్ ఆన్సర్స్ చాలా బాగున్నాయి. ఇంకా సబ్జెక్ట్ చాలా మంచిగా వచ్చింది. ఇంకా కూడా క్వశ్చన్ ఆన్సర్స్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు, ఇంత సబ్జెక్ట్ మాకు అందించారు. మీ అందరి పేషెన్సీకి మీకు థ్యాంక్ యూ మేడం. మీ అందరూ పేషెన్సీ చెప్పాలంటే నిజంగా నాకు అంత పేషెన్సీ లేదు. అదేం లేదు మేడం, చాలా సబ్జెక్ట్ వస్తూ ఉంటే అదే కదా మనం నేర్చుకునేది. ఇంత ఒక పుస్తకం చదివేది ఒక మాస్టర్ చెప్పింటే జ్ఞానం తీసుకోవడంతో సమానం అయిపోయింది దానికి. ఒక్కోసారి క్లాస్లో మాస్టర్స్ వచ్చి చెప్పడం 11 కూడా అయిపోతుంది. పాపం అలాగే ఉంటారు, ఉండి అంత లాస్ట్ వరకు ఉండి అదంతా కూడా గ్రహిస్తారు. నాకు కోరిక మేడం, చాలా మందిని చూసి ఎందుకు వీళ్ళు ఆధ్యాత్మికంగా ఇలా కావాలని అంటారు. బేసిక్ నేర్చుకుంటే చాలు, హ్యాపీగా ఉంటాం. హ్యాపీగా ఉంటేనే ఎనర్జీ గెయిన్ అవుతుంది. బాధపడితే మన ఎనర్జీ లాస్ అయిపోతాము. ఆనందంగా ఉంటే ఎనర్జీ గెయిన్ అవుతుంది మనకి. ఈ చిన్న చిన్న బేసిక్స్ విషయాలన్నీ తెలిస్తే మనం ఆనందంగా ఉంటే ఆటోమేటిక్ గా మనలో ఎనర్జీ వచ్చేస్తుంది. అరే నాకు చెప్పాలి అన్న కోరిక అన్నమాట ఇది. ఎందుకంటే వేరే ఏం చెప్పాను కదా మేడం, ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనకి ఏది రావాలో అది వస్తుంది, కానీ ఇవన్నీ బేసిక్స్ నేర్చుకుంటే చాలు. మనం బేసిక్ చూడండి, హ్యాపీగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటది. అదే ఎనర్జీ, మనకి పాజిటివ్ ఎనర్జీ. ఎప్పుడు మనలో హ్యాపీనెస్ ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు హ్యాపీగా ఉంటాము? చిన్న చిన్న లాజిక్స్ తెలియక మనకి. ఇప్పుడు వాళ్ళు నన్ను తిట్టారు అనుకుంటే, నేను మేడం అడిగితే మేడం ఏం చెప్పారు, ఎదుటి వ్యక్తి వల్ల మనం బాధపడుతున్నాం అంటే ఆ వ్యక్తికి మనకి ఉన్న రుణం, అది రుణం
రుణం తీర్చేసుకుంటున్నారు వాళ్ళు. రుణం తీరిపోతే హ్యాపీయే కదా మేడం. కానీ తిట్టారని ఎందుకు బాధపడాలి మనం అని అనిపించింది నాకు. ఎందుకు వాళ్ళు తిట్టారని మనం బాధపడాలి? రుణం తీరిపోతుంది వాళ్ళకి మనకి హ్యాపీ. అందుకే ఎవరైనా ఒకవేళ రుణం లేదనుకో మేడం, వాళ్ళకి కాలమే సమాధానం చెప్తుంది. ఇంకా ఇప్పుడు మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏముంది ఎందులో అయినా సరే. రుణం తీరుతుంది, లేదంటే కాలం సమాధానం చెప్తుంది. రెండు హ్యాపీ అయిన విషయాలు అన్నప్పుడు దేనికి మాట్లాడాలి, దేనికి రియాక్ట్ అవ్వాలి, ఎక్కడ బాధపడాలి మనం? ఏమీ లేదు, ఎక్కడ ఏమీ లేదు మేడం. ఇది నేను తెలుసుకున్నది. ఎవరిలోని ఏమీ లేదు, ఎక్కడ ఏది లేదు, అంతా మనలోనే ఉంది. ఒక మనిషి వల్ల మనం బాధపడ్డామంటే ఆ ఛాన్స్ మనమే ఇచ్చాము అంటే మన బాధ ఎదుటి వ్యక్తిలో ఉందా? ఒక వ్యక్తి వల్ల మనం ఆనందం పడ్డామంటే మన ఆనందం ఎదుటి వ్యక్తిలో ఉందా? నేను ఇది వేసుకున్నాను క్వశ్చన్. నేను ఎవరైనా వస్తే నాకు ఎందుకు అంత ఆనందం వచ్చేస్తుంది, వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే అంటే నా ఆనందం వాళ్ళ చేతుల్లో ఉందా? లేదు, నేను ఇవ్వను. ఇచ్చాను కానీ నేను ఇవ్వను, ఇవ్వడం నాది తప్పు అని చెప్పి. సో వాళ్ళు ఏదన్నా ఓకే 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 అన్నది ప్రాక్టీస్. అన్ని ప్రాక్టీసే మేడం, నేను నేర్చుకోవట్లేదు, ఇప్పటికీ ప్రాక్టీస్ లోనే ఉన్నాను నేను. నిజంగా అయితే ఎన్ని క్లాసులు విన్నా కానీ బేసిక్స్ అనేది మనం ఆ అరిషడ్ వర్గాల మీద పట్టు అనేది లేకపోతే జయించడం అనకూడదేమో, పట్టు అంతే. అవును మేడం. ఇప్పుడు చూడండి, రేపటి నుంచి ఎవరైనా అంటే కర్మ అంతే అనే ఒక భావన వచ్చేస్తుంది మీలో. అంటే ఎంత ఎనర్జీ గెయిన్ అయింది మీలో, అంతే. వేస్ట్ చేసుకోవట్లేదు ఎనర్జీ. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే వేస్ట్ చేసుకుంటున్నాం తెలియక. దాని ఆవిడ గురించి చెప్పారు, ఆలోచిస్తుంటాం, ఎందుకు అట్లా అన్నారు, ఎందుకు అట్లా అన్నారు, వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడినారు, దాని మీదే కొన్ని పనులు మనం ఎంత మంచి చేసినా ఎదుటి వ్యక్తి నుంచి మనకి రెస్పాండ్ రావట్లేదు అంటే దాని అర్థం వారి యొక్క గుణం అది. ఆ వారి యొక్క గుణాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి గుణాన్ని వాళ్ళు ప్రవర్తిస్తారు మేడం. ఇక్కడ మనం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్, వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సిన రాకపోతే బాధపడిపోతాము. అరే అది వాళ్ళ గుణం చూపిస్తున్నారు అనే ఆలోచన మనకి ఎందుకు రావట్లేదు? ఇట్లాంటివన్నీ నేను ప్రాక్టీస్ చేస్తూ పుస్తకంలో రాసుకుంటూ వచ్చాను మేడం నేను. సో అప్పటి నుంచి నాకు రెస్పాండ్ అవ్వను, ఏమి మాట్లాడే ఎవ్వరు ఏది చెప్పినా ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఒక ఎలక్షన్ టైంలో వరలక్ష్మి మేడము ఒక మంచి మాస్టర్ని సార్ ఈయన్ని ఎలక్షన్ లో నుంచోబెడదాము అని చెప్పారంట వరలక్ష్మి మేడం పత్రి సార్తో. ఎందుకు నుంచోబెట్టాలి ఈ మనిషిని అని మీరు అనుకుంటున్నారు మేడం అని అడిగారంట సార్. సార్ ఇతను చాలా మంచివాడు, అందుకే నుంచోబెడదాం మనం ఎలక్షన్ లో. ఆధ్యాత్మికంగా ఒక పని చేయాలంటే కావాల్సింది మంచితనం కాదు మేడం, జ్ఞానం. మంచి చెడులు లేవు, ఎందుకంటే ఒక పరిస్థితి మనల్ని మంచిగా నిలబడుతుంది, ఒక పరిస్థితి మనల్ని చెడుగా నిలబడుతుంది. సో అక్కడ మంచి చెడు అనేది లేదు. జ్ఞానం అనేది మనల్ని ఎప్పుడైనా నిలబడుతుంది పరిస్థితిని బట్టి. సో అందువల్ల మనం మంచి చెడులు చూడవలసిన అవసరం లేదు. వ్యక్తిత్వాలన్నీ వారి వ్యక్తిత్వాలు, వారి వ్యక్తిత్వం గురించి మనకెందుకు, మన వ్యక్తిత్వం కరెక్ట్ గా ఉందా లేదా, అందుకే రియాక్ట్ అవ్వాలి అప్పుడు మనం. ఇట్లాంటివన్నీ ప్రాక్టీస్ అనమాట. అందుకే ఎవరైనా నేను అందుకే ఎవరు మంచి అనే అభిప్రాయానికి రాను, చెడు అని కూడా రాను. మీరు ఇదా ఓకే అంతే అంతే. లోపల ఏముండదు ఇంకా నాకు కానీ ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చి పడింది అంటే లోపల ఉన్నది బయటకు తన్నుకొని వస్తుంది, అయిపోయి అంతే. కాబట్టి అంచనా వేసుకోవడం కూడా ఇది కాదు. మీరందరూ మొహాలు ఎంత హ్యాపీగా అనిపిస్తున్నాయో, ఎందుకంటే ఇదా ఇంతేనా అన్న క్లారిటీగా అనిపిస్తున్నాయి నాకు ఎందుకో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. నాకు అంటే చిన్న విషయాల్లోనే కదా మేడం ఎక్కువ సఫర్ అవుతుంటాము. ఆ చిన్నవే పటాపంచలు అయిపోయినాయి అనుకోండి, ఇంకా దేని గురించి ఆలోచించాలా? ఎన్ని ఊరికే కూర్చుంటే చాలు, మీరు అన్నట్టు పుట్టలు వస్తూ ఉంటాయి. అది అది ఏంటి, ఇప్పుడు మీరు అన్నట్టు వంట చేసినప్పుడు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి, కానీ దాని గురించి వెంటనే పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. మాట్లాడకపోవచ్చేమో కానీ ఓకే అన్నట్టు వెంటనే డైవర్ట్ అవుతాము. అయినా కాదు మేడం, డీప్ లోకి వెళ్ళిపోతాము. ఇంకా దాని నుంచి దాన్ని ఒక మెలికలాగా డీప్ లోకి వెళ్ళిపోతాము. మళ్ళా ఫస్ట్ అనుకుంటాము ఇది ఇంత దూరం వచ్చిందంటే మూలం ఏంది, ఎక్కడి నుంచి ఇంత పెద్ద ఆలోచన, ఇంత సబ్జెక్ట్ వెళ్ళిపోయింది, ఏ దాని నుంచి ఇంత సబ్జెక్ట్ వెళ్ళిపోయింది అని అంత వచ్చేసి ఒకదాని నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ ఆలోచనకు బలం చేకూరుతుంది. ఇది నాకు అవసరం లేదు అంతే, సింపుల్. మీరు అన్నట్టు ఇంత సాధన చేసి ఇంత చేస్తున్నా కానీ ఎనర్జీ లాస్, ఎంత వీక్ ఎందుకు మేడం ఎప్పుడైతే మనం సైలెంట్ గా అయిపోయి అన్ని పక్కన పెట్టేస్తామో మన ఆత్మ నుంచి సందేశాలు మనకు అందుతాయి.
అందుతాయి, కంపల్సరీ అందుతాయి. ఇది అవసరమా, ఇది అవసరం లేదని ఆటోమేటిక్ గా ఆ సైలెంట్ స్టేజ్ లోకి మనం వెళ్ళిపోతే మనకి రావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. వస్తుంది ఎట్లా అంటే, నేను మా పిల్లల గురించి కొంచెం టెన్షన్ పడేదండి. ఫోన్లో వేసి వస్తారు, ఏందిరా వీళ్ళ ఫోన్లు, ఈ గోళ్ళు ఏంటా అనుకున్నాను నేను. చాలా సంవత్సరం నుంచి అనుకోండి, ఇంకా నేను అంత ఇబ్బంది పడుతూ వచ్చాను. నేను పడితే ఒక రోజు ఇలానే వంట చేస్తుంటే పిల్లలు ఎవరిని ఫాలో అవుతారు అని ఒక క్వశ్చన్ వచ్చింది నా లోపల నుంచి. నాకే తెలియదు నాకు. నేను వెంటనే నా లోపలే, బయటకేం మాట్లాడలేదు, కానీ నా లోపలే నేను అంటే గమనిస్తున్నాను అసలు లోపల ఏం జరుగుతుంది సంభాషణ అనేది గమనిస్తే, సమాజాన్ని ఫాలో అవుతారు పిల్లలు, తల్లిదండ్రుల్ని ఫాలో అవుతారు పిల్లలు అని వచ్చింది ఆన్సర్ నాకు. ఆహా, అవును, కరెక్టే. మళ్ళీ నా లోపలే సమాజాన్ని వాళ్ళు కొంతకాలం వరకే ఫాలో అవుతారు, కానీ వాళ్ళు చివరి వరకు ఫాలో అయ్యేదే తల్లిదండ్రుల్ని మాత్రమే అని వచ్చింది నాకు ఆన్సర్. అవును, ఇది నిజమే కదా. అప్పుడు నేనేమనుకున్నానంటే, అయితే నా పిల్లల విషయంలో నేను టెన్షన్ పడాల్సింది లేదు. ముందు నేను మారాలన్నమాట. వాళ్ళు మారాలంటే అయితే నేను ఇలా చూడకూడదు, అలా చూడకూడదు. మళ్ళీ నాలో నేనే మదనం చేసుకుంటుంటే ఈ తల్లిదండ్రులు ఎవరిని ఫాలో అవుతున్నారు అని ఒక క్వశ్చన్ వేశారు నన్ను. మళ్ళీ నా లోపలదే వేస్తే నేనన్నాను, ఇంకెవరిని, గురువు పత్రిజీని కదా మేము ఫాలో అవుతుంది అంటే, ఇంకెందుకు నీకు నీ పిల్లల విషయంలో భయం. అద్భుతం. లోపల సంభాషణ అంతా నేను వినగలిగానంటే అంత మౌనంలోకి నేను వెళ్ళిపోవడం వల్ల అంతే. అప్పటి నుంచి ఆ భయం కూడా పోయింది. నిజమే కదా, ఆయన నేను పాటించినప్పుడు ఆయన ఏం చెప్పారు అది నేను వింటున్నప్పుడు నన్ను చూసి వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు, ఇంకెందుకు నాకు భయం. అంటే నేను ఇక్కడ ఎలా ఉన్నాను చూడండి. అంటే మనం మౌనంగా ఉంటే, మనతో మనం ఉంటే ఇట్లాంటి మనకి కావాల్సిన ఆన్సర్లు వస్తాయి అని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అలా అందరికీ వస్తాయి, గమనించండి. ఆ క్వశ్చన్ అది మనసు నుంచి వచ్చిందా, మన బుద్ధిలోంచి వచ్చిందా, లేదంటే మన ఇన్నర్ నుంచి వచ్చిందా అనేది కూడా క్లారిటీ తెలుస్తుంది. ఈ క్వశ్చన్లు అయితే నేను వేసుకోలేదు కదా, ఇలాగే నేను బాధపడుతున్నాను ఏంటి పిల్లలు ఏంటి అని, అంటే నా మనస్సు అది. కానీ ఇలా వచ్చిందంటే నా ఇన్నర్ నుంచి సార్ నాకు పంపించిన మెసేజ్ అది. చూడండి. సో అందువల్ల సైలెంట్ అయిపోదాం, మనతో మనమే మాట్లాడుకుందాం, బయట సొల్యూషన్ అన్ని మనమే చేసుకుంటాము. ఇప్పుడు నాకు వచ్చినట్టు ఉంది మేడం పత్రిజీ గారి ద్వారా ఆన్సర్. ఏదైతే మీరు అనుకుంటుంటారో నేను అదే అనుకుంటూ ఉంటాను, పిల్లల గురించి అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు నాకు చెప్పినట్టు ఉంది ఆ ఆన్సర్ పత్రిజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ మేడం, హాయిగా నిద్ర పట్టేస్తుంది. పిల్లల గురించే సగం ఆలోచన అంతా, వీళ్ళు సరైన దారిలో పోతున్నారా, కరెక్ట్గా ఉన్నామా, మనం సరైన గైడెన్స్ ఇస్తున్నామా లేదా, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ ఆన్సర్ కూడా మాకు వాళ్ళు నేర్చుకోరు మేడం, చూసి నేర్చుకుంటారు, విని నేర్చుకోరు వాళ్ళు. కానీ కొన్ని అనుభవాలకు వాళ్ళకి కావాల్సిందే మేడం. వాళ్ళు ఏంటంటే మన డిజైన్ ఎలా ఉందో వాళ్ళ డిజైన్ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళ అనుభవాలు అవుతానే కానీ వాళ్ళు ఎన్లైట్ అవ్వరు. మరి మనం అంతే కదా, ఇక్కడ మన పిల్లలన్న భావన ఉండడం వల్ల అటాచ్మెంట్ లోకి వెళ్ళిపోతున్నాం అంతే. కానీ ఏం అవసరం లేదు మేడం, ఆయన ఫాలో అవుతున్నాము, మనం ఏది ఇవ్వాలో అది ఇచ్చేసాం వాళ్ళకి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అద్భుతమైన సబ్జెక్ట్ తీసుకున్నాం మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకొక సెషన్లో మీ ద్వారా కలుసుకున్నాను. దానికి సెలవు. ధన్యవాదాలు మాస్టర్స్ అందరూ కూడా మీరు ఇంకోసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. యాదగిరి సారు, కృష్ణవేణి మేడం అండ్ రవీంద్ర సారు, భాను మేడం పాపం ఎంతో ఓపికగా నన్ను భరిస్తూ వచ్చారు ఈ గంట నుంచి. థ్యాంక్ యూ మీ అందరికి. అలా మీ ద్వారా అంతంత సమాధానం వస్తుంటే లోపల నుంచి ఆనందం అయిపోతుంది. అన్ని తెలుస్తుంది మేడం, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నేను ఎంత హ్యాపీగా కనిపిస్తున్నానో మీరు అందరూ నాకు అలానే కనిపిస్తున్నారు ఇప్పుడు నాకు. ఒక్కొక్కళ్ళు ఆ రవీంద్ర సార్ కానీ యాదగిరి సార్ అయితే ఫుల్ హ్యాపీ వాళ్ళైతే. కృష్ణవేణి మేడం అంటే అంటే ఏం లేదు, ఎప్పుడు మనకి ఆనందం వస్తుంది అంటే ఒక విషయం, ఎస్ ఇది మనకి కావాల్సింది దొరికింది అన్న ఒక హ్యాపీనెస్ అది. ఎందుకంటే ఆనందం నాకు తెలుసు, నేను అక్కడ నుంచి పొందుతా ఉంటాను కదా మేడం దగ్గర నుండి. గుడ్ నైట్ మేడం. థ్యాంక్ యూ. గుడ్ నైట్.